ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచిపెట్టి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యం నీ బిడ్డలమైన మా అందరికి ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని, ఈ క్షణాన్ని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ వారికంటే మేము గొప్పవారం కాదు కానీ తండ్రి, ఉచితమైన నీ ప్రేమ వాత్సల్యమును బట్టి తండ్రి భూమి మీద మేము ఉనికి కలిగి చెల్లించుచున్నాము, బ్రతుకుచున్నాము. అయా, నువ్వు ఇచ్చిన ఈ బ్రతుకును తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చుటకే వినియోగించేటి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికి అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడమని, మాలో ఉన్న లోటుపాట్లన్నీ వాక్యమనే అద్దములో చూపించి మమ్మల్ని హెచ్చరించి పరలోకానికి యోగ్యులుగా నీ వాక్యముతో మమ్మల్ని అందరినీ పరలోక పౌరులుగా తీర్చిదిద్దమని నీ ఆత్మతో మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. అందరికీ ప్రభునామన వందనాలు. మంచిదండి. ఈరోజు ఒక మంచి అంశం ఆలోచిద్దాం. ఎదటి మనిషిని క్షమించలేని మనము పరలోకానికి వెళ్ళడం సాధ్యపడుతుందా అన్న అంశాన్ని మనం ఆలోచిద్దాం. క్షమాపణ అనేది చాలా యేసుక్రీస్తు శిలువలో పలికింది కానీ, బ్రతికున్నప్పుడు చెప్పింది కానీ క్షమాపణ గురించి చాలా చెప్పాడు. కానీ ఈరోజు లేనిదే మనుషుల్లో క్షమాపణ లేని బ్రతుకులు. ఎందుకంటే మీరు గమనించండి, క్రైస్తవ్యానికే పడట్లేదు. అంటే క్రీస్తుని నమ్మిన వారికే పడకుండా సహోదరులు అనబడ్డ వాళ్ళే, క్రీస్తు రక్తంలో కడగబడ్డ వాళ్ళే దూషణ పాలవుతున్నారు, దూషించుకుంటున్నారు, భయంకరమైన పద్ధతులకు వెళ్ళిపోతున్నారు. कारण క్రీస్తు చెప్పిన బోధనను విడిచి వాళ్ళు సునీతిని ఆధారం చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇదంతా దుష్టుడు వేసిన ఎత్తుగడ, దుష్టుడు పండిన పన్నాగం అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే శత్రువును సైతము ప్రేమించమని చెప్పింది బైబిల్. శత్రువుని సైతము ప్రేమించమని చెప్పింది బైబిల్. నిన్ను వలే నీ పొరుగువారిని సైతం ప్రేమించాలని చెప్పింది. ప్రేమకు నిర్వచనమే యేసుక్రీస్తు. కానీ ఆయన చెప్పిన మాటలన్నింటినీ బైబిల్కు మాత్రమే పరిమితం అయిపోయింది తప్ప మానవ బ్రతుకుల్లోనికి రాకపోవడం బాధాకరం. ఎందుకంటే ఈ అంత్య దినాలలో మరీ ఎక్కువైపోతుంది. మొత్తం సత్యం తెలుసు, సత్యాన్ని స్థాపించాలి, ఇంకా శరవేగంగా మేము తీసుకెళ్ళాలి అనుకున్న వ్యక్తులే పాపం మరి సాతాను మాయలో పడ్డారని మన వాక్యాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ఒకసారి ఏం చెప్పిండో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూస్తే, యేసుక్రీస్తు తన నోట పలికిన జాలువారిన మాటలు, ఆనిముత్యాలు లాంటి మాటలు. వాక్యం తెలిసిన వాళ్ళే పొరపాట్లో పడుతున్నారని మీరు గమనించండి. ఎంత వాక్యం తెలిస్తే అంత పాపంలో పడేయడానికి దుష్టుడు పొంచి ఉంటాడు. వాక్యం తెలియడన్న పాపంలో పడకుంటుంటాడు తప్ప వాక్యం తెలిసినోడిని పరలోకానికి సిద్ధపడుతున్నట్టు ఖచ్చితంగా సాధారణ టార్గెట్ అవుతాడు. మనం గమనించాల్సింది ఏంటంటే వాక్యం ఎంత బాగా తెలుస్తుందో అంత పాపంలో పడిపోవడానికి అంత అవకాశాలు అనేది మెండుకు కల్పిస్తే దుష్టుడు ఖచ్చితంగా సత్యాన్ని స్థాపించాలి, సత్యాన్ని శరవేగంగా నా నుంచి వ్యాప్తి చేయించాలి, నేను కంపల్సరీ తీసుకెళ్ళాలి, మొత్తం ఎట్లాగైతే నేను క్రీస్తు సాక్షిగా జీవించాలి, అనేక ఆత్మలను రక్షించాలి, కాపాడాలి, చాలా గొప్పగా ఉండాలి అనుకున్న మనిషి తపన బాగుంది, క్రీస్తు గురించి సత్యం తెలుసుకుని బాగుంది, అన్నీ చెప్పిండు బాగానే ఉంది, అన్నీ బాగానే పోరాడుతుండు. కానీ తన శరీరంలో పుట్టే నేను అనే అహమును చంపుకోలేకపోతుంది. చూడండి 6:14, మనుషుల అపరాధములను మీరు 13 నుంచి చదివాను చెప్తున్నాడు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించలేకపోతున్నారంటే దుష్టుడు మిమ్మల్ని ఏం చేస్తుండు? పైన ఏం చదువుకున్నాం మనం? దుష్టుడు ఏం చేస్తుండండి? పైన ఏం చదివినాం 13లో?
అంటే ఏం చేస్తుడు దుష్టుడు? క్షమింపలేని పాపాన్ని చేపిస్తుండు, శోధనలో పడేస్తుండు. అదే శోధన, అదే పాపం. అర్థమవుతుందా? క్షమించలేదే ఆజ్ఞాతిరికం పాపం. యేసుక్రీస్తు అయితే ఏదైతే చెప్పాడో ఆజ్ఞను మీరించేస్తుండు తెలియకుండానే. దుష్టుడు శోధనలోకి మమ్మల్ని తేకుండా తప్పించమని ప్రార్థన చేయండి అని చెప్తూ కింది వచనంలో చెప్తున్నా, మనుషులందరూ ఎవరైతే మీ ఎడల అపరాధం చేస్తే, మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను లింక్ పెట్టండి. చూడండి, మనం ఎంత పాపలమైనా ఎలాంటి వారమైనా మన పాపాలు క్షమింపబడాలంటే ఎదుటివాడిని నువ్వు ప్రేమించి నువ్వు క్షమిస్తేనే నీ పాపాలు క్షమింపబడతాయి. పరలోకపు తండ్రి క్షమిస్తాడు, లేకపోతే క్షమాపణ లేదంటుంది. నేనంటున్నా, బైబిల్ అంటుందా? ఏమంటుందండి బైబిల్? ఏమంటుందండి? మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను క్షమించును. అంటే మీకు క్షమాపణ, మీ ఫస్ట్ మీరేం చేయాలి, తర్వాత ఎవరు క్షమిస్తానంటున్నాడు? అంటే మనం ఏం చేసుకుంటున్నాం? మన గొయ్యి మనమే తోకుంటుంటే అర్థం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరు క్షమించాలి. క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా. నేనుగా క్షమించాల్సింది. ఫస్ట్ మీరు క్షమించండి. నేను ఎప్పటికీ క్షమించడానికి సిద్ధ మనసు గలవాడనే. నేను ప్రేమిస్తూనే ఉంటా, క్షమిస్తూనే ఉంటా, మిమ్మల్ని భరిస్తూనే ఉంటా, సహిస్తూనే ఉంటా. సహించండి, భరించకుండా మిమ్మల్ని మొత్తం ఏమార్చి మిమ్మల్ని పాపంలో పడగొట్టి నిత్య నరకానికి తీసుకెళ్లేదవాడు దుష్టుడు. మీరు వాళ్ళ శోధనలో పడుతురు. అంటే దుష్టుడి నుంచి అలాంటి శోధనలో నుంచి మమ్మల్ని తప్పించు. దుష్టుడు ఏం చేస్తాడు? శోధనలో పడగొడతాడు. శోధన ఏం శోధన? సహోదరుని ద్వేషించడమే, ఎదుటి వాళ్ళని క్షమించకపోవడమే, ఎదుటివాడిని నువ్వు అర్థం చేసుకోకపోవడమే, ఎదుటివాడిని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడడమే. తెలుసా? అందుకని నీవు నీ సహోదరుని గల అపరాధములు క్షమిస్తేనే క్షమింపబడ్డా అప్పుడు మీ పరలోకమందున్న తండ్రి మిమ్మలను క్షమిస్తాడు. కింది వచ్చిన మీరు మనుషుల అపరాధములను, మళ్ళీ అదే చెప్పు కంటిన్యూగా మనం ఇంకోటి మాట చెప్తున్నాం, మీరు మనుషుల అపరాధములు క్షమింపపోయిన ఎడల మీ తండ్రియు. ఎంత కళాఖండిగా చెప్తుండండి. క్షమాపణకే క్షమాపణ. నువ్వేమిస్తే గదే వస్తా అంటుడు. నువ్వు ఇక్కడ భూమి మీద పరలోకం వెళ్ళాలని అందరికి ఆశ మంచిదే. నీకుంటుంది, నాకుంటుంది, బాప్తిస్మం తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ మార్గంలో వచ్చిందే పరలోకం వెళ్ళాలి, నిత్యత్వంలోకి వెళ్ళాలనే వచ్చిన మనం. నిత్యత్వంలోకి వెళ్ళకుండా అడ్డుపడేది చెప్పాలి. మనలా నిత్యత్వంలోకి ఆశపడి సరిపోద్దా? ఆకలి అవుతుంది, అన్నం తినాలని ఆశపడి సరిపోద్దా? లేకపోతే అవి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి వండుకొని మంచిగా తింటే కడుపు నింతుందా? ఆశ తీరుతుందా? ఎప్పుడు ఆశ తీరుతుందండి? తింటే. అంటే ఆ తినడానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది? చాలా ఉంటుంది ఖచ్చితంగా. అవునా కాదా? పరలోకం వెళ్ళాలి అంటే ఆశ తీరుతుందా? వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా? అదే ప్రయత్నం చేసి అన్నం పొయ్యి మీద పెట్టి అన్ని బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి వండుకొని దానికి సంబంధించింది మొత్తం వండుకొని ఎలాగైతే పల్లెంలో పెట్టుకొని ముద్ద కలిపి నోట్లో పెడితే తప్ప అప్పుడు మన ఆశ తీరదు. అవునా కాదా? అప్పుడు కడుపులోకి వెళ్ళిపోతే తప్ప చక్కగా మనకు కడుపు నిండదు, లేకపోతే కడుపు మండుతూనే ఉంటుంది, ఆకలి అయితేనే ఉంటుంది. అవునా కాదా? పరలోకం వెళ్ళాలని ఆశ బాగానే ఉంటుంది. వెళ్ళాలని ఆశపడి సరిపోద్దా? ఆశ ఉంటే సరిపోద్దా? ఆశ ఉంటే సరిపోదు. ఆశను ఆచరణలో పెట్టాలి. మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆశపడ్డది మనకు దక్కాలంటే ఆచరణలో పెట్టాలి. ఆచరణ ఏంటి? ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలి. మీరు మనుషుల అపరాధములో మీరు క్షమించాలి ఎడల, మీరు క్షమించకుండా కఠినపరుచుకుని అనుకో, మీరు చెప్పిందే మీరు చేసిందే నేను ఖచ్చితంగా చేస్తా అంటుండు. ఆయుష్కాలం ఎందుకు ఇచ్చిన? నేను భూమి మీద ఎందుకు ఇచ్చిన? సమయాన్ని కాలాన్ని ఎందుకు ఇచ్చిన? ఇవన్నీ లోటుపాట్లను దిద్దుకోవడానికి నువ్వు నా కుమారుడుగా స్వీకరింపబడడానికే. నీ కాలాన్ని ఇచ్చినా, సమయాన్ని ఇచ్చినా, దినాలను ఇచ్చినా, నెలలు, సంవత్సరాలు ఇవన్నీ ఇచ్చినా మొత్తం గడిచిపోయిన నీ జీవితంలో కౌంట్డౌన్ స్టార్ట్ అయింది మొత్తం. ఎప్పటి నుంచి ఎంతమందిని క్షమించినావు, ఎంతమందితో సమాధానం ఉన్నావు, ఎంతమందితో నువ్వు మంచిగా ఉన్నావు. నువ్వు క్షమించలేకపోయినావో నేను కూడా క్షమించను అంటున్నాడు. కళాఖండిగా చెప్తున్నాడు. పరలోకపు తండ్రి కూడా క్షమించడని యేసు నోట పలుకుతున్న మాటలు. క్షమించడని చెప్తున్నాడు మరి యేసుక్రీస్తు. ఖచ్చితంగా దేవుడు ప్రేమమయుడు,
దేవుడు కరుణామయుడు, దేవుడు ఎలాంటివైనా ప్రేమిస్తాడంటే ఎలాంటివని ప్రేమించాడండి. ఎలాంటివని పడితే ఆయన ప్రేమించడు. ఆయన చెప్తుండు ఖచ్చితంగా, నువ్వేం చేస్తే నేను గదే చేస్తా, నీ దారిలో నేను వస్తా అంటుండు, నీ దారిలో నేను నడుస్తా, నువ్వే నాకు దారి చూపినట్టుంది. నువ్వేం చేస్తావో నేను అదే చేస్తా. చెప్పింది నేను వింటివా, నువ్వు నా దారిలోకి వచ్చినట్టు. వినలేదా, నేను నీకు దారిలోకి వస్తా. అర్థమవుతుందా? నేను చెప్పినట్టు వింటే మీరు నా దారిలోకి వస్తారు. నా మాట వింటే మీరు వినకపోయినా నేనే మీ దారిలోకి వస్తా. ఏమైపోతాం? దేవుడి దారిలోకి మనం వెళ్దామా, లేకపోతే దేవుణ్ణే మన దారిలోకి తెచ్చుకుందామా? దేవునికి మన దారిలోకి తెచ్చుకుంటే భయంకరమైన ప్రమాదం. ఆయన దారిలోకి మనం వెళ్ళాలి, ఆయన అడుగుజాడలో మనం నడవాలి, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం బతకాలి తప్ప ఆయన మన దగ్గర ఆయన మన అడుగుజాడలోకి ఆయన తెచ్చుకోవద్దు. నువ్వేం చేస్తావో గదే చేస్తా అంటుండే ఒకటే మాట. నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తా, మీరు క్షమించకపోతే పరలోక తప్పని కూడా అసలు క్షమించడానికి కళాఖండిగా చెప్పేస్తుండు. ఈ అర్థమైనా అండి? ఒక్కళ్ళనా ఇద్దరినా క్షమాపణ అంటే ఏంటి? ఒక్కరిని క్షమించమండా, ఇద్దరిని క్షమించమండా? సాధ్యమైతే సమస్త జనులతో ఏమన్నాడు? సాధ్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండు. సాధ్యమైతే నీకు ఎంతవరకు సాధ్యమైతే నువ్వు బ్రతికుండి ఎంతమందిని కలుస్తున్నావో, ఎంతమంది చుట్టుపట్ల నువ్వు జీవిస్తున్నావో, సాధ్యమైతే నీకు తెలిసిన వారందరితో, నీకు ఎంత నీ నిలువైన వారందరితో తెలిసిన సమాధానంగా ఉండు. అందరితో, కొందరితో కాదు, అందరితో అంటుండు. మనం ఎంతమందితో ఉంటున్నాం మరి? అంటే నువ్వు చేసిన ప్రకారంగా నీకు చేస్తా అంటుండు ఖచ్చితంగా. నువ్వేం చేస్తావో గదే చేస్తా. అందుకనే నువ్వు కొలిసిన కొలితే నీకు కొలుస్తా అన్నాడు. నువ్వేం కొలుస్తావు, ఆ కొలితే నీకు కొలబడుతుంది. నువ్వేమిస్తావు, నువ్వు అదే పంట కోస్తావు ఖచ్చితంగా. ఆత్మను బట్టి విత్తే నిత్య జీవమైన పంటను కోస్తావు. క్షేమైన శరీరాన్ని బట్టి విత్తే ఏమైపోతావు, క్షేమైన పంటను కోస్తావు. ఇవన్నీ ఉపమాన రీతిగా చాలా ఉన్నతంగా యేసుక్రీస్తు చెప్పిండు. ఇది మాత్రం ఖచ్చితంగా ఏంటంటే, మీరు క్షమిస్తేనే పరలోక తండ్రి క్షమిస్తాడు, మీరు క్షమించకపోతే పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు. మరి బల్ల తీసుకుంటున్నాం, క్రీస్తు రక్తం తీసుకుంటున్నాం, తాగుతున్నాం, పానీయం చేస్తున్నాం, క్రీస్తు రక్తం తాగుతున్నాం, క్రీస్తు శరీరం తింటున్నాం, సంఘానికి వస్తున్నాం, మంచిగానే ఉంటున్నాం. వాక్యం కూడా నేను కూడా వాక్యం చెప్తాను, మీరందరూ వాక్యం వింటారు. చెప్తున్నా నేనైనా, వింటున్నా మీరైనా, చెప్తున్నా నేనైనా. వాక్య ప్రకారంగా మనం ఓరం బతికినా ఓరం పరలోకం వెళ్ళాం. ఇక్కడ అందరు సమానమే. ఇంటున్నోడు గొప్ప, చెప్తున్నోడు గొప్ప, ఇంటున్నోడు తక్కువ అనేది ఏం లేదు. దేవుడు అందరినీ న్యాయమైన త్రాసులు ఒకే తాసులో చూస్తాడు. ఒకే తాసులో ఏం చేస్తాడు? త్రుస్తాడు మొత్తం. ఏమవుతుంది అప్పుడు? న్యాయమైన త్రాసు. అందుకనే అన్నాడు, చెప్తున్నా మీరే జాగ్రత్తగా ఉండండి, కఠినమైన తీర్పు అన్నాడు. చెప్తేలో కఠినమైన తీర్పు అన్నాడు. ఇంటి వాళ్ళకు మాత్రం ఏం వింటున్నారో జాగ్రత్తగా వినండి, విని ఆచరించకపోతే మీకు కూడా భయంకరమైన పరిస్థితి ఉంటుంది అన్నాడు. ఇంకో మాట కూడా అంటుంటుంది క్షమాపణ గురించి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. అక్కడ ఎంతమంది మీరు ప్రార్థన చేసేటప్పుడు పక్క వాళ్ళను క్షమించు నాయన, నేను క్షమిస్తున్న ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. మార్కు సువార్త 11:25. మీరు మీకు చూడండి, మీకు మీ అందరికీ ఒక్కొక్కరికి ఎవరి మీదనైనా సరే మీకు ఒకరి మీద విరోధమైన ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఏమంటుండండి? మీకు విరోధమైన ఎవరి మీదైనా ఉంటే మీరు వెళ్ళి ప్రార్థన చేస్తారుగా, ఇంట్లో కూకుంటారో మీరు బయట ఉంటారో ఎక్కడైనా సరే మీరు మోకరిల్లి ప్రార్థన చేసేటప్పుడు వాడిని క్షమించాలి అంటుండు. ఎవరిని నువ్వేమనలే, ఆయనే తిట్టిండు, ఆకారంగా తిట్టిండు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు నువ్వు క్షమించు. ఆయన క్షమించకపోయినా పర్లేదు, నీతో అతనికి విరోధం ఉండొద్దు. అతడు నీ మీద విరోధం ఉన్నా నీకు ప్రాబ్లం లేదు, నువ్వు అతనితో విరోధం ఉండొద్దు. నీ మనసులో కూడా అతను నాకు శత్రువు, వాడు మంచోడు కాదు, వాడు ఇలాంటి వాడు అని నువ్వు నీ ప్రార్థన ఆయన ఒకటే మాట, నీ ప్రార్థన యూదా గురించి కానీ వాని ప్రార్థన పాడవపోవును గాక, వాని విల్లు విడవబడును గాక,
ఆయన భార్య ఇదివరావును కాక ఆయన పిల్లలు బిచ్చం ఎత్తుకుంది కాక కీర్తన గ్రంథంలో ఉంటుంది 109 కీర్తన. ఇలా నాశనం అయిపోతానని చెప్పింది. అంటే మన ప్రార్థన వినాలన్నా నువ్వేమై ఉండాలి, పక్కోని మీద నువ్వు ఎంత విరోధం పెట్టుకుంటావో అప్పుడు నువ్వు మనం ఏమైపోతాం. మనకు శత్రువు ఎవరు ఉండరండి మనుషుల్లో. దేవుని పోలికగా పుట్టిన పిల్లలు ఎవరు మనకు శత్రువు లేదు, అందరూ మనకు సహోదరులే. వాడు అన్యుడు కావచ్చు, దేవుని నమ్మనుడు కావచ్చు, దేవుని నమ్మినుడు కావచ్చు, ఎవరైనా సరే సాక్షాత్తు దేవుని సంకల్పం ప్రకారంగా భూమి మీద పుట్టినోడే తప్ప అకారణంగా పుట్టినోడు ఎవరు లేడు భూమి మీద. వాడు ముస్లిమ్స్ అంటవా, లేకపోతే హిందువు అంటవా, ఇంకా నువ్వు ఎవరు అంటవో, ఏ మతాలు ఉన్నాయో. సుమారు మన భారతదేశంలో 150 మతాలు ఉన్నాయి. 150 మతాలతో మిళితమై ఉన్నాయి మొత్తం. ఆయా మతాలలో వాళ్ళ మార్గాన్ని ఎన్నుకుని వాళ్ళు పోని. కానీ వీళ్ళందరూ ఎవరు? ఆదాము నుంచి వచ్చిన వారే. ఆదాము నుంచి వచ్చిన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు పుట్టించినంటే కథం అందరూ దేవుడి నుంచి వచ్చిన వారమే, దేవుని సంకల్పానుసారంగానే పుట్టిన వారే తప్ప తల్లిదండ్రులు ఏదో అనుకుంటే వచ్చిన వారం కాదు అని మనం బాగా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు అనుకుంటే వచ్చిన వారం కాదు, దేవుడు అనుకుంటే మనం ఈ లోకానికి వచ్చిన వారం. సాక్షాత్తు తన అరచేతిలో చెక్కుకొని తన కళ్ళతో చూచుకొని తల్లి గర్భములో మన పిండ దశ ఆయన చేతులతో నిర్మించినవాడు, రూపించినవాడు, తన కళ్ళతో చూసుకున్నవాడు, ఈ లోకానికి పంపించినవాడు. ఆయనే ఆత్మలకు తండ్రి. గమనించాలి, పరలోకమందున్న తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. ఆ తండ్రి చెప్తున్నాడు మీరు ఎలా ఉండాలి ఏం కథ అని. మరి ఆ తండ్రి అంటే ఆయన కుమారుడు క్రీస్తు ద్వారా చెప్పిస్తున్నాడు మీరు ఇలా ఉండాలి ఖచ్చితంగా. మీరు వెళ్ళిపోతే ఎవరికైనా మీకు విరోధంగా ఉంటే మీరు ప్రార్థన పోయి నిలబడి ప్రార్థన చేసేటప్పుడు అతన్ని మీరు క్షమించాలి. అతడు ఎవరో కాదు, సాక్షాత్తు అతడు కూడా దేవుని స్వరూపమే. మీరు తెలుసుకుని వాడు తెలుసుకోవాలి. తెలుసుకున్న మీరు ఏం చేయాలి? నా ప్రేమను చూపించాలి. తెలియని మనకి ఏం చేయాలి? ప్రేమను చూపించాలి. ఎలా చూపించాలి? నమ్మకం అని చెప్తే నమ్ముకుంటాడా? దేవుని నమ్ముకోండి అంటే నమ్ముకుంటాడా? ఉన్న దౌర్భాగ్యం ఏం దొరికినా నమ్ముకోమని చెప్తాం. ఆయన నమ్ముకోమని చెప్పలే, నన్ను నమ్మకమని నేను చెప్పలే. ఏమన్నాడు? మీరు బతికి చూపించండి, శిష్యులను చేయండి అన్నాడు. ఎలా చేయమన్నాడు? మాటలు చెప్పా లేకపోతే మీ ప్రవర్తన ద్వారానా? ప్రవర్తన ద్వారా చేసిరు. మాటల ద్వారానే ఆకర్షింపబడతారు, క్రియల ద్వారానే ఆకర్షింపబడతాయి తప్ప మాటలు ఏముందండి? గొప్పగా చెప్తాం. బతుకు బాగలేనప్పుడు ఎవడు బట్టి మారుతాడు? నేను గొప్పగా చెప్పినండి, జీవితం అంతా చెత్తగా ఉంటుంది, చెప్పినాడు బతకపోయినాడు, దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుడు ఆనందపడతాడా? మనుషులు చెప్తే ఆనందపడతారేమో, దేవుడు బతి ఆనందపడతాడు. చెప్పేవాడిని బట్టి ఆనందపడతాడు దేవుడు, బతికేవాడిని బట్టి ఆనందపడతాడు. దేవుడు ఎవరిని బట్టి ఆనందపడతాడు? చెప్పేవాడిని బట్టి ఆనందపడతాడా? బతికేవాడిని బట్టి ఆనందపడతాడా? బ్రతికి చెప్పేవాడిని బట్టి ఆనందపడతాడు. బ్రతికి చెప్పేవాడిని బట్టి ఆనందపడతాడు. చెప్పాలంటే నువ్వేముండాలి? ఫస్ట్ నీతి మాటలు నేను చెప్తున్నామ్మా, ఈ చెప్తున్నా నేను ఈ ప్రకారంగా బతకనప్పుడు నేను చెప్పే అనర్హత నేను లేదు, నాకు అర్హత లేదు, నేను అనర్హుడు, వేస్ట్. ఈ మాటల ప్రకారంగా నేను బతకనప్పుడు ఈ మాటలు చెప్పే యోగ్యత నాకెక్కడిది? అవునా కాదా? ఈ మాటల ప్రకారంగా నేను బతకనప్పుడు చెప్పే అర్హత నాకెక్కడిది? అప్పుడు ఏమైతే ఆ వాక్యం దూషింపబడుతుంది. ఎందుకెరికైనా బతకలేని నేను చెప్తే వాడికి ఏముంటుంది? సరే వీడు ఇష్టపడుతుండ్రా, వీడిని మార్చలేని వాక్యం అంటే నన్ను మారుస్తాడ. వీడిని మార్చలేదు వాక్యం, వీడి శుద్ధపూస, వీడి నీతులు చెప్తుండు, వీడు చెప్తుండు కానీ వీడిని బతికే బాగలేదు, అయితే అదే వాక్యం వీడిని ఎందుకు మారతలేదు అని వాడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఏమంటాడు? అప్పుడు ఏమైపోద్ది? ఏమైందండి? వాక్యం దూషణ పాలవుతుంది. ఎవరిని బట్టి? మార్పు చెందిన నేను వాక్యాన్ని ప్రకటిస్తున్న నన్ను బట్టి వాక్యం అన్యజనుల మధ్య ఏమైపోద్ది? అది దూషణ పాలవుతుంది. దూషణ పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దూషణ పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇన్న వాక్యము మన హృదయంలో పెట్టుకొని ఆ వాక్య ప్రకారంగా బతుకుతూ ఈ వాక్యాన్ని ఉటంకించి చెప్పాలి. మన బ్రతుకులోకి రావాలి వాక్యం. రాకుండా చెప్తే అది ఫలభరితంగా ఉంటుంది, వేస్ట్. దేవుడు ఆనందపడాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏం దొరికైనా చెప్తురు, గొప్పగా చెప్తురు, మంచిది, సంతోషం. నువ్వు బతకనప్పుడు ఎందుకయ్యా? నీకే రక్షణ లేదు, నువ్వే పరలోకం వెళ్ళే పరిస్థితిలో లేవు, నువ్వే క్షమించలేకపోతున్నావు, నువ్వే క్షమింపలేకపోతున్నావు. ఆయన ఏం చెప్తున్నాడు? క్షమిస్తేనే నేను క్షమిస్తాను. ఆయన కూకుండు. ఆయన ఏమంటాడు? నీ సహోదరుడు నువ్వు క్షమిస్తేనే నేను క్షమిస్తా, నువ్వు క్షమించకపోతే నేను క్షమించను. క్లియర్గా చెప్తున్నా లేదా? నేను క్షమించను అంటే ఆయన ఏమంటాడు? నీకు కూడా క్షమాపణ లేదు.
ప్రేమించలేని నువ్వు, నీ సహోదరులను ప్రేమించలేని నువ్వు, కక్ష పెట్టుకొని చెప్తున్నా నీవు నన్ను ప్రేమిస్తున్నా అంటే నేను ఒప్పుకున్నా వేషధారి. నోరు మూసుకోను. నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రేమ క్రియ లేదు. మరి ఎందుకు ఈ కఠినమైన మాటలు, ఎందుకు ఇదంత పౌరుషమైన పదజాలంతో ఎందుకు మీరు ఇవన్నీ చేసుకుంటారు? నా నామం ఎందుకు అన్యజనులకు హేతువు చేస్తారు? వాళ్ళు మంచిగా అవకాశం ఇస్తారు, వాళ్ళు నవ్వుకుంటారు కదా, ఆనందపడుతారు కదా. మీరు ఎందుకు కుక్కలు చింపిన విస్తర్లాగా మారిపోయారు? ఏకభావం ఏకతాత్పర్యం అని నేను చెప్పిన, ఆ ఏకభావం లేదు, ఏకతాత్పర్యం లేదు అంటే నేను చెప్పిన వాక్యాన్ని మీరు ఏం చెప్తున్నారు? తృణీకరిస్తున్నారు, నిర్బంధంగా తృణీకరిస్తున్నారు, మొత్తం తృణీకరిస్తున్నారు. అంటే నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నువ్వు తృణీకరిస్తున్నట్టే కదా వాక్యాన్ని. ఆయన ఏమన్నాడు? ప్రేమించమండు. ఆయన ఏమన్నాడు? ఇవన్నీ ఎందుకంటే శోధనలో ఎందుకు పడతామంటే ఈ వాక్యం గుర్తు రానిది. అప్పుడు సాతాను ఏం చెప్తారంటే ఈ వాక్యాన్ని ఏం చెప్తారంటే నీకు గుర్తు రానియాడు. ఈ గుర్తొచ్చే వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. చూడండి 5వ అధ్యాయం 31లో ఉంటుంది మత్తయి సువార్తలో. ఎందుకు మనం శోధనలో పడిపోతాం, ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనకున్నది అంటే ఇత్తబడిన వాక్యం అంటే ఎత్తుకొని పోతాడు దుష్టుడు. అంటే ఏది? ప్రేమ అనేది ఎత్తుకొని పోతాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నది ఎత్తుకొని పోతాడు, అదొకటి. ఇంకేంటి? క్షమించాలని సహోదరుని అన్న వాక్యం ఉంటుందిగా, అది ఎత్తుకొని పోతాడు నీ హృదయం నుంచి. 31 ఉంది సార్. యోహాను అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం అనుకుంటున్నాను. 6వ అధ్యాయం మత్తయి సువార్త. అంటే ఈ మాటలన్నీ ఏం చెప్తున్నాడు? ఎత్తుకొని పోతాడండి. ముఖ్యమైనవి నువ్వు గుర్తుగానేడు అని అర్థం. లేదు, మత్తయి సువార్తనే ఉంది. ఇత్తబడిన వాక్యం ఎత్తుకొని పోను అంటారు. చూడండి మత్తయి సువార్త చిన్నగా ఉందండి. మత్తయి సువార్తనే ఉంటుంది. 5వ అధ్యాయం చూడు. 5వ అధ్యాయం 30-31 చూడు. 37 36-37 ఉండేది చూడు. 5వ అధ్యాయం మత్తయి సువార్తనే ఉంది. కరెక్ట్. మత్తయి సువార్త 13వ అధ్యాయం వచనం చెప్పినాను. యేసుక్రీస్తు మరి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమనగా పరలోక రాజ్యము ఒక పొలములో మంచి విత్తనం విచ్చిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను, మొరకలు పోయి కింది వచ్చిన చదవాలి. మనకు కావాల్సిన కంటెంట్ చేసుకుందాం. అప్పుడు ఇంటి యజమానుడు దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనాలు విత్తివి కదా, అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు. ఆ దాసుడు, మేము వెళ్ళి అది పిరికి కూర్చుట నీకు ఇష్టమా అని యజమానిని అడుగుతుర్రు. ఏది? వీళ్ళు పనివారు వచ్చి యజమానిని అడుగుతుర్రు, మరి నువ్వు మంచిగా ఇస్తావు కదా, విత్తిన వాటిలో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు ఇష్టమైతే ఆ గురుగులను పిరికి కూర్చుట నీకు ఇష్టమా అన్నప్పుడు యజమానుడు అంటుంది, చూడండి, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పిల్లగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిసి వెదగనీయుడి. లేదు నాన్న, 12వ అధ్యాయం 20 వచనం చూడు.
20 వచనం. ఎవడైనాను అక్కడ ఏమంటుండు, ఎవడైనా దేవుడు చెప్పిన వాక్యాలు విని ఆ రాజ్యమును గూర్చి విన్న మాటలన్నిటి, అంటే రాజ్యం అంటే ఏంటి? సంఘం. ఇప్పుడు భూమి మీద సంఘము, పరలోకానికి నమోనే ఈ భూమి మీద సంఘం. ఈ సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? విని గ్రహించాలి. గ్రహించిన వాక్యం గ్రహించిన వానిలో వాక్యం నిలిచుంటుంది. ఎవడైతే విని వాక్యాన్ని గ్రహించకపోతే, ఆ గ్రహించకుండా విన్న వాక్యం ఎమ్మటే గ్రహించి నీ హృదయంలో పదిల పెట్టుకొని నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే వాక్యం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే వాక్యం ఉంటుంది. అజాగ్రత్తగా ఉన్న వెంటనే దుష్టుడు వచ్చాట ఏం చేస్తాట? ఇత్తబడిన వాక్యము హృదయం నుంచి ఎత్తుకొని పోవును. ఇత్తబడిన వాక్యము హృదయం నుంచి ఎత్తుకొని పోవును అంటే మీరు గమనించండి, ఏమేమి ఎత్తుకపోద్ది? ప్రేమ నీలో ఉండనివ్వదు, దయ నీలో ఉండనివ్వదు, క్షమాపణ నీలో ఉండనివ్వదు. క్షమించమని యేసు చెప్తున్న మాటలు అప్పుడు గుర్తురావిగా. ఎందుకంటే ముఖ్యమైనవి ఏదైతే నీ ఆత్మీయ జీవితానికి మూలమైన మూలవాక్యాలు ఉంటాయి. ఆ మూలవాక్యాలు యేసుక్రీస్తు చెప్పినవి చాలా వరకు పరలోకానికి ఈ పాటిస్తే చాలు పరలోకం వెళ్ళొచ్చు అని కన్ఫర్మ్గా ఒక బలమైన పునాది వేసిండో నీ ఆత్మీయ జీవితానికి. ఆ పునాది లాంటి మాటలు నీ ఆత్మీయ జీవితంలో నుంచి పెళ్ళగించుకొని తీసుకుపోతారట. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ఆ మాట అప్పుడు గుర్తురాదు. పక్కన మీద గొడవాడితే అప్పుడు మనం వెళ్ళేటప్పుడు నీ సహోదరుడు నువ్వు ప్రేమిస్తే తప్ప పరలోకపు తండ్రి నిన్ను క్షమించాడు అన్న మాట నీకు గుర్తురాదు. అప్పుడిగా గుర్తు రానియాడాడు అంతే. నీ సహోదరుడి మీద నీ కోపం ఉందనుకో, నీకు విరోధమైన సహోదరుడి మీద ఏమైనా ఉంటే నువ్వు నిలబడినప్పుడల్లా ప్రార్థన చేయి అన్నమాట గుర్తు రానిడాడు. ఆ గుర్తు వచ్చే మాటలన్నీ ఏం చేస్తాడు? నువ్వు గ్రహించవు, వాడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి ఎత్తుకొని పోతాడు. ఇక ఎత్తుకొని పోయినాక ఇంకేముంటుంది? ఇక ప్రగ, ప్రతీకారాలు, గొడవలు, అసూయ, రకరకాలు ఉంటుంది. మొత్తం ఇక మానవ జీవితమే అస్తవ్యస్తం అయిపోద్ది. ఇక ఇత్తబడిన వాక్యం ఎత్తుకొని పోతాడు అంటే మనకి ఏంటి? మన ఆత్మీయ జీవితానికి ఏంటి? వాక్యం. ఆ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను పరలోకం నడిపిస్తుంది. ఆ వాక్యం ఏం చెప్తుంది? నీలో క్షమా రప్పిస్తుంది, క్షమా గుణాన్ని నీకు తెస్తుంది. ఆ వాక్యం ఏం చెప్తుంది? నీలో ప్రేమ గుణాన్ని కలిగిస్తుంది, దయ నీలో కలిగిస్తుంది, అన్ని సకల సద్గుణాలు నీలో పెంపొందిస్తుంది. వాక్యం నీలో ఉంటే ఏది వాక్యం విని గ్రహిస్తే ఇవన్నీ జరుగుతాయి. గ్రహించకపోతే ఏమైపోతుంది? ఇవన్నీ నీలో ఉండవిగా. ఇన్న వాక్యం ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు క్రీస్తు స్వారూప్యతలోనికి వెళ్ళడానికి, పరలోకానికి యోగ్యుడిగా నువ్వు తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ఆత్మతో నువ్వు బలంగా నడిపింపబడతావు. గ్రహిస్తే ఇని వాక్యం గ్రహించి ఖచ్చితంగా నువ్వు ఉంటే వాక్యం నీలో పనిచేస్తుంది. కానీ గ్రహించకుండా ఉన్న వెంట వాక్యం పట్ల అజాగ్రత్తగా మనం ఉంటే ఖచ్చితంగా ఏమైపోతుంది? ఇత్తబడిన వాక్యము దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతే ఏమైపోద్ది? ఎవరిని మనం క్షమించలేం, ఎవరిని మనం ప్రేమించలేం. ఆ ప్రేమించాలి, క్షమించాలన్న మాటలు అప్పుడు ఆ టైంకు మనకు గుర్తురావు. తర్వాత గుర్తొస్తాయి. అన్న తర్వాత ఇంకేంటి? నీ నోటి నుంచి నీ నోట నుంచి మాట దాటిందో ఆ మాటకు నువ్వు బానిసవు, దాసుడు. ఒకడు దేని చేత జయింపబడతాడో దానికి దాసుడు. నువ్వు వాక్యం చేత నువ్వు జయింపబడ్డవా, వాక్యాన్ని దాసుడు అవుతావు. నువ్వు వాక్యానికి కాకుండా నీ నోటి మాటలుగా లోక సంబంధమైన మాటలకు నీ నోటికుంట బయలుదేరినాయా, అవి బయటికి వెళ్ళాయా, ఆ మాటకు నువ్వు బానిసవు, అంతే, దాసుడు. ఇక అయిపోయా. ఆ మాటకు నిన్ను దాసుడిగా చేసి దేవునికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తుంది దుష్టుడు. సత్యము వింటున్నారు, కరెక్టే. మరి చెప్పిన ప్రేమ ఏది? క్షమించాలన్న ఆలోచన ఏది? నువ్వు మీరు నిలబడండి. మీరు ఎవరైతే నీ సహోదరుడి మీద విరోధ భావం ఏదైనా ఉంటే వెమ్మటే పోయి నువ్వు నిలబడ్డప్పుడల్లా అతన్ని క్షమించమని అతన్ని నువ్వు క్షమించాలి, ప్రార్థన చేయి. క్షమించు. క్షమాపణ ఎందుకు ఉండాలి తెలుసా? ఎందుకు ఉండాలి? ఇలా చెప్పినా ఎక్కడ క్షమించండు? సిలువలో క్షమించండు. సిలువలో కొడుతున్నారు, ఉమ్మేసిరు, ముఖం మీద ఉమ్మేసిరు, పిడిగుద్దురు కొట్టిరు, అరిచేతులతో చంప మీద చెల్ల కొట్టిరు. మొత్తం ఏమన్నాడు? ప్రేమించండి, క్షమించండి. మరి ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం?
అట్లా కొడతలేరుగా మనలా. ఈ మాటలు యేసుక్రీస్తులా ఆయనే అని మనకు తెలుసా తెలియదా? ఎందుకు ఆయన కొడుతున్నా కూడా అంత సహనంతో భరించిండు? యేసుక్రీస్తు కొడుతున్నా కూడా మొదకు దేబడ్డ గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అని దగ్గర, బొచ్చు కత్తిరించవాని దగ్గర గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో, మరి ఈయన యేసుక్రీస్తు అలా ఎందుకు మౌనంగా ఉన్నాడు? వాదించుకోలేదు ఎందుకు? రాళ్ళతో కొడదామంటే ఎందు నిమిత్తం నన్ను రాళ్ళతో కొడతారు అని అడిగింటి ఒకసారి నిలదీస్తాడు. ఏ దాని నిమిత్తం నన్ను నిలదీసి రాళ్ళతో కొడదామనుకుంటున్నా అంటాడు. అంటే అప్పుడు నిలదీసిన ఆయన మరి పిల్లల దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడవా అంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? వాదించుకునే కేసు గెలిచిపోదు కదా. ఆయన వాదించుకుంటే ఆయన నిర్దోష దోష? యేసుక్రీస్తు దోష నిర్దోష? ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపం లేనివాడు, దోషిలాగా ఒక ముద్దాయిలాగా పోయి అక్కడ నిలబడ్డాడంటే పాపభారం మొత్తం ఆయన మీద మోపబడింది. సర్వలోక మానవాళి పాపభారం మొత్తం ఆయన మీద మోపబడింది. అది ఆయన తండ్రి చిత్తం. ఆయన తండ్రి చిత్తాన్ని, సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఒక పని మీద, ఒక కార్యం మీద ఈ భూమి మీదకి వచ్చిండు. ఆయన చేతవానిగాడు కాదు. ఏది చేతగాని వాడు, ఆయన చచ్చిపోయి నేను రకరకాల కొంతమంది మాట్లాడుకుంటారు తెలియక, అమాయకులు తెలియక ఇలాంటి వాడు అలాంటి రకరకాలుగా నిందలేస్తారు. తండ్రి సంకల్పం ఏంటి, తండ్రి ఉద్దేశం ఏంటి? ఈ సర్వ మానవాళికి పాప విమోచన జరగాలంటే ఖచ్చితంగా నేను బలి కావాల్సిందే. అది ఎలా బలి కావాలి? అదే ఏ శరీరంలో ఉండి పాపం చేసిండో మానవుడు, అదే శరీరంలో వచ్చి ఏ పాపం అంటకుండా పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా బ్రతికి ఆ పాపానికి ఏ కలంకం లేని అమూల్యమైన రక్తం ద్వారా ప్రక్షాళన జరిగించాలి మానవ జీవితాన్ని వచ్చింది ఆయన. దాన్ని నెరవేర్చింది. మరి దాంట్లో మనం ఏం పాఠం నేర్చుకున్నాం మీరు చెప్పండి? ఇన్నేళ్ళ మన ఆత్మీయ జీవితంలో ఎంతమందిని మీరు ప్రేమించారు, ఎంతమందిని మీరు క్షమించారు, ఎంతమందిని మీరు మంచిగా ఇతడు కోపం మీద అతడు నాకు శత్రువు అనకుండా అతన్ని నేమనంటే తండ్రి అని నువ్వు క్షమించినవా? అతన్ని క్షమించినవా? మిమ్మల్ని నిష్కారంగా తిట్టిరమ్మా, నీ తప్పేం లేదు, అన్యాయంగా బట్టగాల్సి మేము మీదేసిరు, కడుక్కోపోరా అన్నారు, విపరీతమైన తిట్టిరు, ఇంటుండీ బయటకు వేసిరు, తిట్టిరు, నువ్వేమనలే. అప్పుడు బాధపడ్డావు. ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేసిరు? ఏమని ప్రార్థన చేసిరు? ఎవరి మీద అలా చేసిరా? నిజంగా మీరు క్షమించిరా? అక్కడ ఆయనగా క్షమించేది, నువ్వు క్షమించమంటుండు. తండ్రి దేవుడు కాదు అక్కడ క్షమించమనేది. నేను క్షమిస్తా అని క్షమిస్తుండు. కానీ నీ సహోదరుడికి నీ మీద విరోధమైన ఏమైనా ఉంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమంటుడు? క్షమాపణ, నువ్వు క్షమించాలి అతన్ని. చదువునాను మళ్ళీ 11:25. పరలోకం వెళ్ళాలి, క్రీస్తులాగా మనం బతకాలంటే కాదండి. ఇప్పుడు చూడండి, మీకు ఒకరి మీద ఒకరికి విరోధమైన ఏదైనా ఉండిన ఎడల, కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణ్ణి దేవుడు క్షమించమని అడుగు కోరుకుంటుండా, నువ్వు క్షమించమంటుండా? నేనే క్షమించాలి, నువ్వే క్షమించాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నిలబడతావుగా. ప్రార్థన చేసేటప్పుడు కూర్చుంటావో నిలబడతావో మోకాళ్ళ మీద, ఎట్లన్నా సరే నువ్వు ప్రార్థనకు ఎప్పుడు నిలబడ్డా, ఎప్పుడు కూర్చున్నా, ఎప్పుడు మోకరిల్లా ఫస్ట్ అతను క్షమించు. నువ్వు క్షమించి అప్పుడు ప్రార్థన చేయి. నువ్వు అతను లోపల పెట్టుకొని నువ్వెంత ప్రార్థన చేసినా నో, నేను ఒప్పుకొని అంటున్నా. నీ ప్రార్థనే కాదు, నేను అసలు ఒప్పని అంటుంది దేవుడు. మరి అట్లా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసిరా? అతన్ని మనసులో పెట్టుకోకుండా, లేకపోతే ఆడు ఏమన్నదో పక్కకు పెట్టి దేవుణ్ణే మీరు ఏరేగా అడిగిర్రా? నీకు ఎన్నన్నా ఉండని ఏమన్నా కాదు, ఫస్ట్ నీకేదన్నా ఉంటే వాడిని క్షమిస్తూ ఆ ప్రార్థనకు వచ్చి, తండ్రి నేను అతన్ని క్షమిస్తున్నా ఏమన్నాడు? ఫస్ట్ మీరు మీ సహోదరుల అపరాధం క్షమించిన ఎడల నేను మీ అపరాధంలా క్షమిస్తా అన్న మాట ఉందా? ఇక్కడ నువ్వు క్షమించు, ఫస్ట్ ప్రార్థనలో క్షమించు, అప్పుడు నేను క్షమిస్తా. క్రైస్తవ్యం ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోతుంది ఎరికైనా, ఎక్కడ దిగజారిపోతుంది ఎరికైనా? యావత్తు ప్రపంచం మొత్తం క్రైస్తవులు మొత్తం ఈ మాటల కన్నా ఫెయిల్ అవుతుంది మొత్తం. ఎంత సత్యం తెలిస్తే ఏం లాభం అండి? సత్యదేవుడు నిజదేవుడు తెలిస్తే ఏం లాభం చెప్పండి? ఏమిటికి తెలిసినంత మాత్రంలో ఏం ప్రయోజనం అండి?
ఏమైనా ప్రయోజనం ఉంటుందా? క్రియలు లేని విశ్వాసం మృతం, వ్యర్థం. మృతం అంటే చచ్చిపోయింది. చచ్చిపోయిన క్రైస్తవ్యం అండి, చచ్చిపోయింది. క్రియలు లేని విశ్వాసం మృతం. మృతమైన క్రైస్తవ్యంలో ఉండి మేము జీవిస్తున్నాం అంటుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది. నువ్వు మృతుడవే, నువ్వు మృతుడవే. మృతులు తమ మృతులను పాతిపెట్టుకుందరు. మీరు వచ్చి నన్ను వెంబడించండి. మృతులను పాతిపెట్టుకుని అంటే మృతులుగా మిగిలిపోతురా? మీరు గమనించండి, మృతులుగా మిగిలిపోయిరా? జీవములో ఉన్న క్రైస్తవులు మొత్తం మృతులుగా మార్చేసిన దుష్టుడు తెలుసా? నా శరీరం తినవాడు, మీ పితరులు మా అన్నాన్ని తిన్నారు, వాళ్ళు చనిపోయారు. నా శరీరం తిన్నవాడు నిత్య జీవం గలవాడు, ఎప్పటికి మరణం వాడు చచ్చిపోడు. ఎప్పుడు చచ్చిపోరా బిడ్డలారా? చచ్చిపోతాడు నేను చేస్తా, చచ్చిపోతాడు నేను చేస్తాను కక్ష కట్టొచ్చి వాడు చేసిండు. ఏమంటారు? ఆయన శరీరాన్ని తిన్న మనము, ఆయన రక్తాన్ని పానీయంగా మనం చేస్తున్న మనం ఎప్పుడు చచ్చిపోం అని యేసుక్రీస్తు చెప్పిండు. చచ్చిపోతాడు చేస్తుండు, మరి వాడు దుష్టుడు చేస్తుండు. చచ్చిపోడు అన్నది యేసు మాట, జీవపు మాట. ఖచ్చితంగా ఆ జీవం మాటలు కూడా నీలో పని చేయకుండా నిన్ను మృతుడిగా మార్చింది ఏది? క్షమించలేని నీ పాపం, ఎదుటి వాడిని క్షమించలేని నీ పాపం, నీ ద్రోహం. అప్పుడు నువ్వు క్షమించకపోతే నువ్వేమవుతావు? అంతే కదా. క్రియలు లేని విశ్వాసం ఏంది? మృతం. మృతమైపోతే ఏంటి? మృతమైన లేవు. మృతులకా దేవుడు, సజీవులకా దేవుడు? సజీవులకే కాని దేవుడు, మృతులకు దేవుడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు ఆయనకు సజీవులకే దేవుడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు అనిపించుకున్నాడకు ఏమాత్రం నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను సిగ్గుపడే పనులు వాళ్ళు ఏం చేయలే. నా ఆజ్ఞలు, నా కట్టలు, నా విధులు అనుసరించి బతికారు వాళ్ళు. నా బ్రతుకు, వాళ్ళ బ్రతుకుల్లో నా చిత్తాన్ని జరిగించారు వాళ్ళు. వాళ్ళ చిత్తాన్ని వాళ్ళు జరిగించుకోలే. ఏది అడిగినా నన్ను అడిగి చేసిరు, నేను చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు బతికిరు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు అమ్మ దేవుడా? నువ్వు మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. పట్టిందే ఆయువు పట్టు దుష్టుడిగా. అయితే ఎట్లా ఉంది దీనికి అత్తయ్యగా? అయితే నువ్వు సజీవులకు దేవుడు. బతికి ఉండాలంటే వీడు నిరంతరం జీవించాలంటే, వెలుగుగా వీడు ప్రకాశించాలంటే వీళ్ళలో క్షమ ఉండొద్దు. క్షమిస్తే నువ్వు వెలుగుగా ప్రకాశిస్తావు, క్షమిస్తే నువ్వు జీవం ఉంటుంది, క్షమిస్తే నువ్వు బ్రతుకుతావు. అదే వీళ్ళలో క్షమాపణ లేకుండా చేస్తే చచ్చిపోతాడు. చచ్చిపోతాడు. వీడిని బతుకున్నప్పుడే చంపేయాలి. ఎలా చంపాలి? విశ్వాస భ్రష్టుని చేయాలి. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం అయిపోయి. ఎంతమంది వెళ్తారు చెప్పండి పరలోకానికి? ఈ మాట ప్రకారం ఎంతమంది పరలోకానికి వెళ్తారు? పరలోకం వెళ్తాం, ప్రార్థనలు, ఉపవాసనలు, కూడికలు, నిరంతరం మొత్తం క్రైస్తవ సంఘాలు మొత్తం కిక్కిడిచిపోతున్న బాగానే ఉన్నది. ఎంతమందిని ప్రేమిస్తున్నారు? ఎంతమంది యేసు చెప్తున్న మాటలు, యేసు అడుగుజాడలు నడుస్తున్నారు? నువ్వు నడిచిన మార్గంలో నేను వస్తా, నా మార్గంలో నువ్వు వస్తావా, నీ మార్గంలో నన్ను రమ్మంటావా అంటుండే దేవుడు. మరి నువ్వు క్షమిస్తేనే నేను క్షమిస్తా, నువ్వు క్షమించకపోతే నేను క్షమించను అనడా లేదా? నేనంటున్నా, బైబిల్లో ఉందా? ఎంతమంది క్షమించారు? మరి ఎంతమందిని ప్రేమిస్తారు? కడవరి దినాలండి, యేసు రాకడ దినాలు. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, కొట్టుకపోతున్నాయి. యేసుక్రీస్తు వస్తున్న స్పష్టంగా సూచనలు కనపడుతున్నాయి. మారు మనసు లేక ఎందుకండి మన బతుకులు? మారు మనసు లేక బతికితే ఏం లాభం చెప్పండి? ఇన్ని గంటల సేపు వేస్ట్ కదా. సంఘానికి వచ్చినాము, ఇన్ని గంటల సేపు చెప్తున్నా నేనైనా, వింటున్నా మీరైనా, మారకపోతే మన బతుకులు ఏంది? మనం గడ్డ మీద ఉన్నామండి. మీరు చూడండి, టీవీలో చూడండి, చూస్తలేరా? అల్లాడిపోతారండి. విజయవాడ చూడండి, ఖమ్మం చూడండి, అల్లాడిపోతారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు. ఒక బిడ్డ కుర్చీల్లో కన్నది. ఏంది బాధ, ఏంది గోస? మలమూత్రాలకు కూడా పోవడానికి తల్లడిల్లిపోతున్నారు వాళ్ళు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, మనిషి చేసిన తప్పులకు ప్రకృతి పెనుముప్పులు అయిపోతున్నాయి. మొత్తం అన్ని కబ్జాలు చేసి దరిద్రులు మొత్తం కట్టేసిరు. మొత్తం భూపగాసురులు మొత్తం మోపాయిరు. మొత్తం అన్ని నాలాన్ని కబ్జాలు చేసి మొత్తం ఏదో 1000 ఏళ్ళు వీడు బతుకుతున్నట్టు. ఒక్కడికి అసలు లేనివానికి అసలు కట్టుకుంటేందుకు ఒక గింత జాగలేదు, ఒక 40 గజాలు జాగలేదండి లేనివానికి. ఎన్నో ప్లాట్ఫారాల మీద పంతురు. మొత్తం రైల్వే స్టేషన్ల పొంటి, బస్ స్టాప్ల పొంటి, ఇక్కడ బతురు. మొత్తం
లేని వాళ్ళకో లేవు, ఉన్నవానికి 100 ఎకరాలు. అన్ని కబ్జాలు చేస్తే నీళ్ళు ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? కొట్టితే మొత్తం ఎవడో చేసిన పాపానికి అమాయకులు బలైపోతుంది తెలుసా? ఈ దరిద్రులు చేయబట్టి ప్రభుత్వాన్ని ఏలంటారా నాయన అనే పెడితే ఈ ఏలికలుగా ఉండి శాసనాలు చేస్తే వాళ్ళే వీళ్ళే కబ్జాకోరులుగా మారిపోయారు, దగాకోరులుగా మారిడు, ప్రాణాలతో చెలగటమాడుతారు. నేను ఒకటి మాట్లాడుతుండే ఏమంటుండేకైనా 2 లక్షలు మాకు ప్రమాదం వస్తుందని తెలుసు, ఇంతమందిని సురక్షిత ప్రాంతాలకు తొలగించుట పాసిబుల్ కాదంటాడు ఆ దుర్మార్గుడు. అంటే వీళ్ళు వచ్చినా పర్లేదు మాకు ఎరికే, మేము నిమ్మకు నీరు ఎత్తినట్టు కూకున్నాం అంటారు. ఏంటండి దౌర్భాగ్యం? అందుకే నాకు గెలిపించింది. 27 తారీఖే పంపించారు బాబు, వర్షాలు సూచనలు ఉన్నాయి, ఇంత భయంకరంగా ఉంటాయి, ఉన్న వాళ్ళందరూ అప్రమత్తం చేయండి, చాలా జాగ్రత్తగా. అని పాపం అల్లాడుతురండి. వాళ్ళ రోదన ఇంత అంతా కాదు, ఎంత గుండెలు బాదుకుంటారు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలండి, చిన్న బెడ్ ప్యాకెట్లు, నీళ్ళకు కూడా గతి లేవు అక్కడ. అన్నం ఆ హెలికాప్టర్ని తీసుకుపోయి ఇసిరేస్తుంటే బురదలో పడుతుకు తన్నుకుంటారు, గుద్దుకుంటారు, తీసుకుపోతారు. కుక్కలు కొట్టుకుంటారు. కుక్క గంగ ఇస్తారకు తిన్న ఇస్తారకు ఎంగిలి ఇస్తారకు ఆడేసుకునే కుక్కల గంగ ఎలా కలబడతాయి? ఆడుకుంటారు ఈ దౌర్భాగ్యులు మొత్తం. ఏంటండి ఇది తెలుసలేదా? అనేకుల ప్రేమ చల్లారిపోద్ది నా రాకడకు, ఇది అంతానికి పోయే దినాలకు సూచన ఏంటంటే బాబు అనేకుల ప్రేమ చల్లారిపోద్ది, ఒక్కడిని ఒకడు ప్రేమించుకోడు, అందరిలో మొత్తం స్వార్థం అనేది నిండిపోద్ది, అందరూ దుర్మార్గులు దొంగలు దోసుకునే వాళ్ళు అవుతారు, ఏ ఒక్కడు చక్కగా ఉండడు. మరి నన్ను నమ్మిన బిడ్డలు ఇంకా దరిద్రంగా ఉంటారు. ఇక ఒక్కరిలో అక్రమం అనేది విస్తరిస్తుంది, ప్రేమ అనేది మొత్తం చల్లారిపోద్ది, ఒకరినొకడు అప్పగించుకుంటాడు. నేను చెప్పిన మాటల ప్రకారం ఒక్కడు బతకడు. క్లియర్ కట్గా చెప్పింది తెలుసా? నేను చెప్పిన ప్రకారం ఒక్కడు ఉండరు నాయన అన్నాడు. ఒక్కడు ఉండడు, పోతారు. నిలబడి నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయి అంటాడు. మీరు గమనించండి, ఆ ప్రార్థన చేస్తే క్షమాపణ నీలో వస్తే నీకు శత్రువుడు ఉండడు. ఈ అందరు ప్రేమగా ఉంటే నేను ఒక్కనే టార్గెట్ అయితే కాబట్టి నన్ను జయించడానికి ఈజీ అవుతారు. అందువల్ల నేను ఎవ్వని కనపడొద్దు, నన్ను శత్రువుగా ఓడు భావించొద్దు, అందరూ మిత్రులుగా భావించాలి. దుష్టుడు ఏం చేశాడు? అందరూ నన్ను మిత్రులుగా భావించాలి, మనుషులే శత్రువులుగా మార్చుకోవాలి అని వాడు పెట్టిన కొండెం క్రైస్తవులకే పడుతుంది తెలుసు. అర్థం కాలే, క్రైస్తవులకే అర్థం కాలే సహోదరులకు. మీరు గమనించండి, క్రైస్తవులకే అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమైందండి? సత్యవాక్యాన్ని చేతపట్టుకొని సవివరంగా వాక్యం చెప్తూ ఉన్నతంగా ఆత్మల భారం కలిగిపోతూనే మృతులుగా మార్చేసి వాడు వికటాసంగా నవ్వుతున్నాడు దుష్టుడు. మీరు గమనించండి, ఆయన పిల్లలే, ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళే ఒకడంటే ఒకడు ఖర్చుకుంటూ భక్షించుకుంటూ భయంకరంగా మారిపోతే ఎక్కడ? సత్యానికి సాక్షులుగా ఉండి అజ్ఞానం అనే అంధకార చీకట్లో ఉన్న వారికి వెలుగును విరజింపపరిచిన క్రైస్తవుడు వీళ్ళే చీకట్లోకి వెళ్ళిపోతే, వీళ్ళే పాపంలో పడిపోతే, వీళ్ళే ఉంటే ఎలా? 23వ అధ్యాయం లూకాసు వార్త. యేసుక్రీస్తు చనిపోతున్నా అంటే సిలువ మాను మీద పోతున్న సందర్భం మీరు గమనించండి. ఒక సందర్భం చూడండి, 23వ అధ్యాయం. ఇద్దరు సిలువ వేయబడ్డారు, ముగ్గురు మధ్యన వేసుంటాడు, ఇటువైపు అటువైపు ఇద్దరు ఉంటారు. ఒకడు మాట్లాడుతుంటాడు చూడండి, వాడు మారు మనసు లేనోడు. 23 ఆ 39లో ఒకడు మాట్లాడుతుంటాడు. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించి ఎవరిని దూషిస్తుండండి? ఏంటండి దూషణ? మారు మనసు లేనోడు ఆడు డైరెక్ట్ దూషిస్తుండు. మనం దొరకని దొంగలం. ఆడేం చేస్తుండు? యేసును ఏం చేస్తున్నాండి? డైరెక్ట్ దూషిస్తుండు. ఏందయ్యా, నువ్వే దేవుడు అనుకుంటే, నువ్వే ఒక క్రీస్తు అనుకుంటే నువ్వు కాపాడుకుని నన్ను తప్పించవచ్చుగా. మారు మనసు లేనివాడు వాడు అంటుండు, వాడు దూషిస్తుండు. మనమేంతో ఎరికినా దొరకని దొంగలం మనం. తెలుసా, క్రైస్తవులు దొరకని దొంగలు ఎంతోమంది ఉంటారు. ఆయనను దూషించడం అంటే ఏంటి? యేసుక్రీస్తుని దూషించడం అంటే అర్థమైంది ఎరికినా? ఆయన చెప్పిన మాట ప్రకారం పక్కకు పాటించకుండా పక్కవారిని సహోదరుని దూషించడమే యేసుక్రీస్తుని దూషిస్తున్నట్టు. అలా నీకు ఎలా తెలుసండి నీకు వాక్యం అంటే ఏమన్నాడు ఎరికైనా?
ఏమన్నాడు మత్తయి సువార్త 25, నేను ఆకలి అయితిని, నేను ఆకలి కొంటిని, నాకు అన్నం పెడితిరి, నేను జైల్లో ఉంటి, నన్ను పరామర్శిస్తిరి, నేను దిగంబరిని ఉస్తరం ఇస్తిరి. నువ్వెప్పుడు ప్రభువా ఇవన్నీ ఇచ్చినావంటే అల్లుపుడైనా నీ సహోదరునికి ఒకరిని చేస్తే నాకు చేసినట్టు అన్నాడా లేదా? అల్పుడైన నీ సహోదరునికి ఒకరిని చేస్తే నాకు చేసినట్టే, నాకు చేయాలని కాదు, ఒకరిని చేస్తే నాకు చేసినట్టే అన్నాడా లేదా? మరి నీ సహోదరుని నువ్వు తిడుతుంటే ఓని తిట్టినట్టు అక్కడ? ఓని తిట్టినట్టు అండి. ఆకలి అయితిని, నేను ఆకలి అయింది, నాకు అన్నం పెట్టినట్టాడు. దప్పిక అయింది, నాకు నీళ్ళు ఇచ్చినట్టాడు. నేను దిగంబరిగా ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చినట్టాడు. నేను రోగినై ఉంటిని, నువ్వు చూడవస్తావంటే ఇంతమంది రోగాలైనా బాగు చేసిండు, ముట్టుకున్న వస్తుంది, పట్టుకున్న వస్తుంది, ఏంటి చిత్ర విచిత్రంగా చెప్పిన అంటారు. అంటే ఆయన ఏమంటాడు ఎరికైనా తిరిగేసి మళ్ళీ చెప్తాడు, డైరెక్ట్ చెప్తాడు. యేసుక్రీస్తు 2 సందర్భాలు చెప్తాడు. మీరు గమనించండి, అల్పుడైన ఒకరిని చేస్తే మీరు నాకు చేసినట్టే అన్నాడు. దాంట్లో అర్థం ఏం దొరికినా నువ్వు ఒకరిని తిడుతున్నావంటే నీ యేసుక్రీస్తుని తిట్టినట్టే. రక్షణ పొందిన సహోదరుని నువ్వు పగగా పెట్టుకొని వాడిని తిడుతున్నావు అంటే నువ్వు యేసుని తిడుతున్నట్టే. ఎందుకంటే అతని గురించి కూడా చనిపోయాడు. ఆయన రక్తం నీ రక్తం ఒకటి కావాలి. ఇప్పుడు రక్త సంబంధులు అయ్యారు. ఆయనే యేసు రక్తమే తాగుతుండు, నువ్వు యేసు రక్తమే తాగుతున్నావు. ఆయన యేసు రక్తమే తింటుండు, నువ్వు యేసు రక్తమే తింటున్నావు, శరీరాన్ని తింటున్నావు, రక్తాన్ని తాగుతున్నావు. మీరిద్దరు ఏమైపోయారు? ఒక శరీరంలో అవయవాలు అయిపోయారు. అప్పుడు తిడితే ఎవరిని తిట్టినట్టు? ద్వేషిస్తున్నాడు ఎవరిని ద్వేషిస్తున్నాడు చెప్పండి? పగ పెడుతున్నావు అంటే ఎవరిని పగ పెట్టుకున్నట్టు? నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా అండి? ఇక్కడ ఏమంటుండు? ఆడైతే సిలువేయబడ్డాడు, యేసుక్రీస్తుని తిట్టండి, ఆడు మూర్ఖుడు, వాడు తిడుతుండు యేసు ప్రభువా అని డైరెక్ట్ అంటుండు. ఆ డైరెక్ట్ ఉండని రాయబడ్డది, ఇక్కడ రాయబడ్డది. ఇప్పుడు అంటున్న దాంట్లో ఎక్కడ రాయబడితే అక్కడ రాయబడుతుంది. ఇప్పుడు మనం అంటున్న ప్రతిదీ మనం ఏం చేస్తున్నామో ఈ గ్రంథంలో రాయబడదు, కానీ అక్కడ ఒక గ్రంథం ఉంది, అక్కడ రాయబడుతుంది మన దినచర్య మొత్తం. అక్కడ పరమందు రాయబడుతుంది మన దినచర్య మొత్తం. వీడు ఎవరిని తిడుతుండు, ఎవరిని క్షమిస్తుండు. అందుకని ఏమంటగా నాయనా నువ్వు చేస్తున్నది ఈ దేహంతోనే చేస్తున్నావు క్రియలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే నీ దేహంతోనే జరిగిస్తున్నావు కనుక నీ క్రియలను బట్టే నువ్వు తీర్పు. అంటే అర్థం ఏంటి? నువ్వు చేస్తున్న ప్రతి క్రియకు తీర్పు ఉంటుంది. నువ్వు మంచి చేస్తే మంచిగా ఉంటావు, చెడ్డ చేస్తే చెడ్డగా ఉంటావు, పోతావు అన్నాడు. అవునా కదా? ఇక్కడ మనకు బాగా వీడు ఒక్కసారి అన్నాడు అయిపోయి పోయిండండి. 60 ఏళ్ళ జీవితం, 70 ఏళ్ళ జీవితం, ఎన్నిసార్లు యేసుక్రీస్తుని ఆజ్ఞ అతిక్రమించి ఎన్నిసార్లు యేసుక్రీస్తుని సిలువేస్తారు చెప్పండి? వాడు శిలువ మీద ఉండి దొంగోడు అపహాసం చేసిండు, తిట్టిండు, వాడు మూర్ఖుడు అది అని మనం అంటాం. ఆడు ఒక్కసారి అన్నాడు, గ్రంథంలో రాయబడ్డది, చచ్చిని పోయినాడు. బతుకున్న మనం, చదువుకుంటున్న మనం ఎన్నిసార్లు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం మనము. దుష్టుని మాయకు ఎంతమంది మనం దెబ్బ అయిపోతున్నాము, ఎంతమంది మృతులైపోయినాం జీవం లేకుండా. చెప్పండి, మీరే చెప్పండి. పరలోకం వెళ్ళగలుగుతామా? గమనించండి, సుమారు ఒక 3 నెలలు అవుతున్నట్టుంది నిద్ర లేక. ఒక్క క్షణం కూడా నిద్రపోకుంటున్నారా అని మీరు? దానికి దేవుడే సాక్షి, నేనున్నా. ఈ మొన్న కూడా నిన్న కూడా ఎక్కువ రోజులు నిద్రపోకుంటే ఎప్పుడో చచ్చిపోతాడు మనిషి, తక్కువ చచ్చిపోతాడు తెలియకుండానే. నిద్ర లేకుండా ఎప్పుడు ఇట్నే ఉంటే అన్ని పని చేస్తే కదా చూపు తక్కువ అయిపోతుంది. ఎందుకంటే కంటి మీద కులుకే లేదు, కంటి మీద ఇట్లా మూసుకునే లేదు, ఎప్పుడు తెరిచే ఉంటున్నాయి కళ్ళు. గుండె పని చేస్తుంది, అన్ని పని చేస్తున్నాయి ఎప్పుడు 24 అవర్స్. ఎక్కువ రోజులు ఉంటే కదా నిద్రపోకుండా మొత్తం విశ్రాంతి లేకుండా దేహం ఉంటే చచ్చిపోతాడు ఎంబటే. ఎప్పుడు పోతున్నావు నాకే తెలియదు. ఈ ధ్యానించేటప్పుడు ఈ చెప్పురా సంఘానికి రికార్డెడ్గా ఉంటుంది, నువ్వు పోయినా పర్లేదు, ఇలా ఉంటుంది చెప్పు అన్నటానికి నాకు ప్రేరణ అనిపించింది దేవుని వాక్యం ఆత్మ ద్వారా. క్షమిస్తేనే క్షమ, బతికితేనే బతుకు, లేకపోతే బతుకు లేదు. మీరు గమనించండి, ఇంత ఆరోగ్యం మంచిగుండి ఇంత బాగుండి మీకు ఎందుకండి దేవుని గురించి బతకలేకపోతున్నారు? ఎంత ఇరిటేషన్ ఉంటుంది దొరికేనా? చచ్చిపోవాలనిపిస్తుంది మొత్తం. ఏడుకాడికి పుడుచుకొని మొత్తం శరీరాన్ని మొత్తం చీల్చుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. లేకపోతే కరెంట్ అన్న పట్టుకొని మొత్తం బూడిద అయిపోవాలనిపిస్తుంది. శరీరంలో పుట్టే మంటలకు వేదనకు తెలుసా? అది మాటల్లో వివరించలేనంత బాధ. షాకుతో మొత్తం
పుచ్చుకోవాలని జర్రా వదిలిపెడితే మనం దిగిపోవు, మొత్తం కడుపు చింపేసుకుంది, మొత్తం అంత ఇరిటేషన్ అయిపోయింది. ఇంత వాక్యం తెలిసిన నేనే నన్ను నేను చంపుకుంటానికి వెళ్ళిపోయినా. ఇంత వాక్యం చెప్తున్నా నేనే నన్ను నేను మొత్తం చీల్చేసి మొత్తం చంపేసుకుందామని పోయినా నేను. తెలుసా, శరీరంలో పుట్టి అంత అన్ని మంచిగా ఉన్నాక ఎందుకు బతకలేకపోతాడో నాకు అర్థమైతే లేదు. నిద్ర ఉన్నది, ఫుడ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, సరిగా కడుపుండే తిండి లేక నిద్ర లేక ఈ బాధ. బాబు చెప్తుంటే గుర్తొచ్చింది, 38 ఏళ్ళు బాధలో ఉన్నాడు. ఆయన ఎట్లుండో మనకు తెలియదు, కానీ పక్షవాయుతో కదలకుంటున్నాడు. ఈ మంటలు పోట్లతో లేకుండా వచ్చి మరి మంటలు పోట్లు ఎటు పడినా లేచి తిరుగుడే ఉంటుంది తప్ప ఒక క్షణం నిద్రలేదు. దానికి దేవుడే సాక్షి. ఒక్క క్షణం నిద్ర పట్టట్లేదు. ఏమైపోతుందో తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. అసలు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. బాగా నడుస్తుంది అనుకోండి మోటార్, బాగా 24 గంటలు మోటార్ నడితే ఏమైపోద్ది, కాలిపోతుంది. వీటెక్కినట్టుగా మనది కూడా ఇంజన్ లాంటిదే. అందుకే రెస్ట్ అనేది అవసరం, దేహానికి రెస్ట్ అవసరం. అందుకని ఒక గంట సేపు నిద్రపోయినా కూడా యాక్టివ్గా ఉంటాడు. నాకు అసలు శరీరంలో సహకరించదు. అసలే శరీరం అంతా సత్తుపడ్డట్టు ఎంత బలంగా ఉంటే కింట బియ్యాన్ని, కింట జొన్నలను, కింట కందులను అవలీలగా ఎత్తుకొని ఉరికేది మొత్తం. అవలీలగా కింట బియ్యం భుజాల మీద 100 కేజీలు అవలీలగా అసలు లెక్క లేకుండా పోయేది. 20 కిలోల బియ్యం గిట్ల లేపాలని నా వల్ల అయితే లేదు. బియ్యం తీసుకొచ్చి బయట పెట్టి డబ్బాలు పెడదాం అనుకుని పోయినా 20 కేజీలదే. నేను బియ్యం పట్టుకునేటప్పుడు ఈ చేతిలో ఒక 20 కేజీ మెట్ల మించాలు తీసుకొని పోయేది మొత్తం, బకెట్ల మించాలు నీళ్ళు తీసుకొని పోయేది మొత్తం. శరీరం ఇట్టే వణికిపోతుంది మొత్తం, ఏమాత్రం సత్తువ లేదుగా. నాకు అనిపించింది నా పని అయిపోయిందిగా, మళ్ళటిదిగా నాకు రాదుగా, అయిపోయిందిగా. నా దేహం నుంచి నా బలం విడిచిపోయింది. ఖచ్చితంగా నేను పోయే టైం నాకు దగ్గరికి అవుతుంది ఖచ్చితంగా. అవునన్నా కాదన్నా ఖచ్చితంగా నా దేహంలో నుంచి నా బలం నన్ను విడిచిపోయింది మొత్తం. ఆ 25 కిలోల బియ్యం ఇట్లా విప్పాలంటే చాలా ఎంతో బలం పూనితే కానీ వస్తలేదు. ఇట్లా పెట్టినాక వణికిపోతున్నా అనుకున్నా నేను. అంటే నా శరీరం నుంచి నా బలం నన్ను వదిలిపోయిందిగా. దీంతో పాటు సిగ్నల్ ఏంటంటే నేను కూడా ఖచ్చితంగా ఈ దేహం కూడా ఆత్మ కూడా ఏదో ఒక రోజు వదిలిపోద్దిగా. అంటే నేను ఎక్కువ రోజులు ఉండను అని నాకే అర్థమైపోతుంది. ఇక బతికితే దేవుని గురించి బతికి చచ్చిపోవాలండి. ఇక వేరేది ఏం లేదు. ఇక ఏ కోరికలు లేవు. నేను కోరుకునేది కూడా ఒకటే, నాయన మంచిగా కథం నన్ను తీసుకుపో అంటే అంటాను నేను. ఒకటే మాట, తీసుకుపోమని అంటాను నేను. ఆ పరలోకం అదే నిత్యత్వం. ఇక్కడ ఏం సుఖం లేదండి. మనం అనుకుంటాం ఇదంతా భ్రమ. వాటి వైభవం ఆయాసం దుఃఖకరమే. ఈ దుఃఖ దినములు, ఈ బాధ దినములు ఎప్పుడో తేరికనా ముసలైపోయినాక అన్నీ అనుకుంటారు. నాకు ఇప్పుడే వచ్చేసినాయి. నా వయసులో ఉన్నవాళ్ళు చాలా బాగున్నారు అందరూ. మరి ఇది ఏ వరకు ఎన్ని మందులో వాడుతున్నా, మస్తు మందులు తీసుకున్నా, ఏ మందులు పనిచేస్తున్నాయి అంటే నాతోనే పోతట్టుంది అంత అనిపిస్తుంది. ఇక ఎన్ని మందులు, ఎన్ని హాస్పిటల్ తిరుగుతాయి, ఎన్ని మందులు తీసుకుంటా, అసలు ఎన్ని అని తిరుగుతా, ఎవరికి అంత చిక్తలేదు. అయితే నాతోనే ఈ పోతుంది నా బాబా అనిపిస్తుంది. ఎక్కడ పోయినా వేస్ట్గా, ఇక నాతోనే పోతుంది వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఒకటి, పరలోకం వెళ్ళానే ఇంకా వేరే థాట్ ఏం లేదు. అక్కడికి వెళ్ళాలి, నన్ను నేను మంచిగా కాపాడుకోవాలి, పరిశుద్ధత అనేది ఒకటే. చూడనా 39:23 ఆ నేరస్తులలో ఒకడు ఆయనను యేసుక్రీస్తును దూషించుచు, నువ్వు క్రీస్తువు కాదా, నిన్ను నువ్వు రక్షించుకొనొచ్చు, మమ్మల్ని రక్షించవచ్చు కదా, నేను దేవుడవా, నీ గురించి సూచక్రియలు మహత్కార్యాలు చాలా దిక్కులున్నా, పాడపట్టుకుని లేచిపోయినా అన్నాడు. 4 రోజులు లాజరును లేపిన మాట ఇక్కడ అక్కడ మొత్తం విన్నా నేను. చచ్చిపోయిన వారిని సైతం నువ్వు లేపినా, నువ్వు పాడమించలు ఎత్తుకపోతుంటే పాడముట్టుకుంటే లేచిచ్చిండు వాడు. ఎందుకంటే అంతా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలు యేసుక్రీస్తు చేసే సూచక్రియలు, ఆయన కీర్తి మొత్తం వ్యాప్తి చెందింది, మొత్తం ప్రబలింది, మొత్తం ఆ చెవున ఈ చెవున మొత్తం ఈ నోట ఆ నోట అందరికీ పాకింది మొత్తం. నువ్వు క్రీస్తువు కాదా, క్రీస్తువే అనిపించింది. మరి ఇంతమందిని లేపిన మాట, ఇన్ని బాగా చేసిన మాట, ఇంతమందికి ఆహారం పెట్టినోని, ఇంత బాగా చేసినోనివి, ఈ దెబ్బలేంది కథ ఏందాయా, చేతగానం లెక్క. చేతగానం వాళ్ళ లెక్క ఎందుకు? నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. వీళ్ళకి దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకు ఇట్లా చచ్చిపోవడం ఎందుకు? మాకంటే శక్తిహీనులం, మేము మనుషులం, మేము పాపులం, భ్రష్టులమే. నువ్వు దేవుడు కదయ్యా, నువ్వు లేవచ్చు కదా, నీకు సావేంది, నీకు నొప్పేంది, నీకు బాధ ఏందయ్యా, నువ్వు లే, నన్ను కాపాడు. ఈ రోమా ప్రభుత్వం కఠినంగా ప్రవర్తిస్తుంది, మొత్తం భయంకరంగా చంపుతుంది.
నిన్ను కాపాడుకో, నువ్వు ఏదైనా చేయగలవు ప్రకృతి మీద. సముద్రం మీద కూడా నడిచిన వాడుగా మేము విన్నాం అని భావన అలా ఉంది. నిన్ను రక్షించుకోమంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చదవాలి. నువ్వు సముద్రం మీద నడిచినవాడు నేను విన్నా, సముద్రం మీద మనుషుడు వాడు నడవాడు, నువ్వు విన్నావు. ప్రకృతిని గద్దించినమాట నేను విన్నా, అది ఎవ్వని వల్ల కాదు, నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నా. మరి దేవునికి ఇన్ని సాధ్యమైనది, ఈ శిలువ మీద నువ్వేంది చచ్చిపోడు? నువ్వు కాపాడుకో, నిన్ను కాపాడుకొని నన్ను కాపాడు అంటున్నా. అయితే రెండోవాడు చూడండి, మారు మనసు పొంది వాక్యం వినంగానే చచ్చిపోతున్న రాబు మారు మనసు అండి. అది మారు మనసు అంటే. వీరికి మారు మనసు చచ్చిపోతున్నా తెలిసినా కూడా వీడు ఎలా ఉన్నాడంటే కఠినంగా ఉన్నాడు. ఇక ఉండదు, ఇక వానికి బతకాలన్న కోరిక ఉంది, ఇంకా పాపం చేయాలని ఆలోచన ఉంది తప్ప చచ్చిపోవాలి అనేది లేదు. కానికి ఇంకా బతికిస్తే ఇంకేదో చేసుకుందాం అన్న ఆలోచన తప్ప అయ్యో ఇక చచ్చిపోతున్నా కదా ఏంది నేను చేసిన పాపాలకు పశ్చాత్తాపం లేదు దీనికి. మొదటి వానికి. ఈ రెండో వాడు చూడండి ఏమంటుండో. ఇక రెండో వాడు ఆయన గద్దించండి, ఏంట్రా నువ్వు నేను ఇద్దరం దోస్తులమే, ఇద్దరం పాపం పనులు చేసినావు, ఇది మనకు న్యాయమేరా, బాగానే ఉంది, నువ్వు చేసినావు నేను చేసినావు, అంతా లోకానికి అంటే సమాజానికి మనం హానికరులుగా మారినాము, మన వల్ల సమాజానికి గింత కూడా ఈసమంత ప్రయోజనం లేదురా, అంత మనం హానికరులుగా బందిపోటు దొంగలుగా మనం ఉన్నాము, ఏం ఒరిగిందిరా మన వల్ల సమాజానికి, మనం తిన్నాం, మన సుఖం మనం చూసుకున్నాం తప్ప మనం ఒకరిని సుఖపెట్టినామా ఒకరిని ఇది చేసినామా, అందరినీ కష్టపెట్టి అందరినీ దాచుకొని మనం విలాసవంతమైన జీవితాన్ని అనుభవించినాం, ప్రభుత్వానికి పట్టుపడ్డాం, మనం చేసిన పాపానికి ఈ శిక్ష న్యాయమేరా, ఇది న్యాయమేరా, ఇది న్యాయమే అని కన్ఫామ్ ఎవరు చెప్తుడు? ఈ రెండో వాడు చెప్తుడు, ఇది మనకు న్యాయమేరా. ఎందుకంటే మన వల్ల ఎవరిని సంతోషపెట్టలే, మనం సంతోషపడడానికి అందరినీ బాధ పెట్టాం, అంత దుర్మార్గులం మన సంతోషాన్ని మనం చూసుకున్నాం తప్ప ఏ ఒక్కరిని సంతోషాన్ని మనం చూడలే. ఈ మహాత్ముర్రా అతడు అందరికీ సంతోషాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని పంచాడు, శాంతిని స్థాపించారా, అతడు నీతిమంతుడు రా నాయన, మనం ద్రోహులం పాపులం. ఇదండి ఇలాంటి వారికి పరలోకం. ఆ మాట అని విన్న వెంటనే యేసుక్రీస్తు చచ్చిపోతూ కూడా వాడిని తీసుకుపోవడం అంటే అర్థం ఏంటి ఎరికినా, అతనికి బాప్తిసం అవసరం లేదు. అసలు మారు మనసే వాని హృదయం అనేదే మొత్తం ధర్మశాస్త్రంగా మారిపోయింది తెలుసా. చాలామంది చిన్నకొచ్చిన ఆడతాడు, అతడు వెళ్ళిపోయిందిగా నేను కూడా అటు వెళ్ళిపోతా అంటారు. ఎక్కడ్రా నాయన, అతని మారు మనసు ఏంటి, అతని ఆలోచన ఏంటి, ఆ వ్యవధిలోనే అన్ని గంటల వ్యవధిలో యేసును అర్థం చేసుకునే పరిమితి, అతని మారు మనసు, అతని పశ్చాత్తాపం, ఆ చూడవా ఏమి లేకుండా వెళ్ళిపోతాయి. ఎట్టు వెళ్ళిపోతారు, ఎవడు వెళ్ళిపోతాడు. చదువునా, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి ఇక భయం అన్నావు, ఇప్పుడు కూడా భయం, ఇంకా పశ్చాత్తాపం పొందవా, ఇక చచ్చిపోతున్నా కూడా ఏంట్రా ఇంకా ఈ తలబిడుసు అన్నట్టుగా మాట్లాడుదా. మనకైతే ఇది న్యాయమే. ఎందుకు? ఈ శిక్షకు తగ్గట్టు మనం బ్రతికినాం. మన బ్రతుకులకు ఈ రోమా విధించిన శిక్షలకు ఆ శిక్షలన్నీ మోపబడడానికి మనం అర్హులం. ఎందుకంటే ఆ శిక్షకు మనం ఏం చేశాము, ఆ శిక్షకు తగ్గట్టు పనులు చేశాం. మనం ఏం పనులు? అన్ని పాప పనులే చేశాం, చట్టవిరుద్ధమైన పనులే చేశాం. ఎవరిని నిమ్మలంగా ఉంచలే, అందరిని ఇబ్బంది పెట్టాం, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినాం. మనకిది న్యాయమే. మనకు చేసిన వాటికి తగిన ఫలం మనం పొందుచున్నాము. ఏమంటుండండి నువ్వు చేసిన దానికి నువ్వు ఫలం పొందమంటుగా. ఇతడు కూడా ఒక వాక్యం చెప్పి, ఫలం మనం చేసిన దానికి మనం ఏమి ఇచ్చినామో ఆ పంట వస్తుందిరా, ఆ ఫలం మనం పొందుతున్నాం. ఇది మనకు న్యాయమే. ప్రభుత్వం వేసే శిక్షలకు దానికి పాత్రలను ఇది న్యాయమే. బ్లేమ్ చేస్తాడు ప్రభుత్వాన్ని కూడా. లేదైతే ప్రభుత్వము ఆ సెక్షన్ ప్రకారంగా, ఆ చట్టం ప్రకారంగా ఆ శిక్షలన్నీ మోపబడ్డాయి, అది న్యాయమైన శిక్షలే. ఆ శిక్ష మనం భరించడానికి అర్హులమే, అనర్హులం కాదు, అర్హులమే. ఈ ఫలితం అది పొందడానికి మనకు ఆ ఫలితం మంచిదే అంటున్నా. కింది వచ్చిన కానీ ఈయన చూడండి ఎప్పుడు అంటున్నాడు, ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన గూర్చి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరండి? బాప్తిసం తీసుకొని వారం బల్ల తీసుకొని చర్చిలోకి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి యేసు వెంబడి తిని యేసు వెంబడి ఉండి అన్నీ చేసినోడా? ఎందుకు అన్ని గంటలోనే ఆ యేసుని అంత అర్థం చేసుకొని ఈయన ఏ తప్పిదము ఈయన చేయలేదు. ఏ స్టేట్మెంట్ చూడండి, ఒక దొంగవాంది, ఏ తప్పిదము
ఈయన చేయలేదు. ఏ తప్పిదం ఈయన చేయలేదు. తప్పులు చేసింది మనం, శిక్ష భరించాల్సింది మనం. అన్యాయంగా ఇతడు శిక్షకు తేపడ్డాడు. ఈ శిక్ష ఇతడు న్యాయమైంది కాదు అని ఎవరు చెప్తారు? దొంగవాడు చెప్తుండు. ఒకటి చెప్తుండు, బందిపోటు దొంగ చెప్తుండు, ఈ శిక్ష మనకు న్యాయమే కానీ ఇతడు ఏ తప్పిదము చెయ్యలే అని ఒక బల్ల తీసుకోలేనివాడు, యేసును వెంబడించని వాడు, సంఘ సభ్యుని కానివాడు యేసు గురించి పలుకుతున్న స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్, పలికిన మాటలు. మరి మనం చెప్పాలి, మనం వాడంత మంచి మాటలు చెప్తుండు. యేసుని వెంబడించాడా? వెంబడించలే. మరి యేసు వెళ్ళిపోయిన తర్వాత మనమందరం క్రీస్తు సభ్యులమైనాం, క్రీస్తు రక్తం తీసుకుంటున్నాం, క్రీస్తు శరీరాన్ని తింటున్నాం, క్రీస్తు రక్తం తాగుతున్నాం. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం ఎవరికి బాగా అర్థమైంది అంటారు? క్రీస్తు ప్రబోధన, సుబోధ సంబంధమైన బోధ, పరలోక బోధ మనకు అర్థమైందంటారా? దొంగవాడికి బాగా అర్థమైందంటారా? చెప్పాలి. ఇతని యందు ఏ తప్పిదము లేదు. తప్పులు చేసింది మనం, ఏ తప్పిదం చేయింది అతడు. ఆయన ఎందుకు ఈ తప్పులన్నీ అతని మీద మోపబడ్డాయని గ్రహించిందండి. ఈయన నిర్దోషే. అనేకమైన దోషములు, పాపములు అన్నీ ఈయన మీద మోపబడ్డాయి. అందుకని యేసు, నీ రాజ్యంలోనికి, నీకు ఒక రాజ్యం ఉందని నాకు తెలుస్తుందయ్యా, అందుకని ఒక మాట అంటాడు. ఏమంటాడు ఎరికేనా? యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. అక్కడి దొంగోడు కూడా ఉంటాడు అనుకుంటా, వింటారు. 19:8. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువ భయపడి చంపాలి అని అనుకుంటారు. వీళ్ళు మొత్తం సిలువేయండి అది అని. ఎవరి గురించి? యేసుని గురించి అంటుంటే ఈయన భయపడతాడు. ఏంటి ఇంత క్రూరమైన ఆలోచన చేస్తుందని. తిరిగి అధికార మందిరంలోకి మళ్ళీ వెళ్ళిపోయి యేసుక్రీస్తునాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బాబు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగింది యేసుక్రీస్తును. అయితే యేసుక్రీస్తు అతనికి ఏమీ ఉత్తరం ఇవ్వలేదు. గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకును, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలిగేదే. నిన్ను సిలువ వేయడానికైనాను, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం తెలుసా? నువ్వెందుకు మాట్లాడవు? నీకు తెలుసు కదా అన్నీ. నువ్వు మామూలు వ్యక్తివి కాదు కదయ్యా, అన్ని చట్టాలు తెలిసిన వ్యక్తివి, ఇవన్నీ నీకు తెలిసిన వ్యక్తివి. అయినా కూడా ఎందుకు నువ్వు నాతో మాట్లాడుకుంటుంటున్నావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటుంది చూడండి. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప ఏమంటుండు? 2 అధికారాలు. నీకు కింద అధికారం ఉంది, పైనుండి ఒక అధికారం ఉంది. ఆ పైనున్న అధికారం ఒక ఆయన నీకు ఇచ్చిండు, దాన్ని బట్టి నువ్వు అమలు చేస్తున్నావు తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు. నువ్వు ఒక పాత్రవు, దేవుడు వాడుకున్న ఒక పాత్రవు. నువ్వు అప్పగించాలి, వాళ్ళు పోయి సిలువేయాలి, చంపాలి. ఇది నా తండ్రి నిబంధన. నలిగిపోవాలి, నేను చంపబడాలి. నువ్వు ఒక వాడబడుతున్న ఒక సాధనాన్ని బాబు, అంతేగాని నీకేదో అధికారం ఉంది, నువ్వేదో చేస్తున్నావని కాదు. పైనుండి నీకు అధికారం ఇవ్వబడాలి, లేకపోతే కాదు అన్న మాట ఖచ్చితంగా. ఏంటి, ఈ దొంగలు ఉంటారు కాబట్టి దొంగలకు అర్థమైపోయి తినాలి అంటే పైనుండి ఒక రాజ్యం ఉందని. కిందికి వచ్చిన చూడాను, ఇంకా మంచి మాట. కింది వచ్చాను, త్వరగా ముగించుకుందాం. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం నీకు కలదా. ఎవడైతే నీకు అప్పగించిండో, ఎవరైతే నేను ఇలాంటి వాడిని నీకు అప్పగించిరో వానికి ఎక్కువ పాపం కలుగుతుంది అంటుండు. ఈ మాటను బట్టి పిలాతు, ఈయనకు మనసు వచ్చిందండి. రోమా ప్రభుత్వం అంటే మామూలు వ్యక్తి కాదు. ఎవరు? అనేకమైన కేసులు చూసిండు, అనేకమైన పరిస్థితులు చూసిండు, మొత్తం ఎంక్వైరీలు ఉంటాయి, రకరకాలుగా ఎంతోమంది సిలువేసి శిక్షలు విధించే స్థానంలో ఉన్న వ్యక్తి కనుక అనేకమైన కేసులు డీల్ చేయొచ్చు పిలాతు. ఈయనది విచిత్రమైన కేసు యేసుక్రీస్తుది. వీళ్ళు అక్కస్తో ఇతని మీద తప్పుడు సాక్ష్యాలు పెట్టి ఇతని మీద నేరం మోపిరని తప్ప, ఇతడు సమాజాన్ని పాడు చేసినట్టు, సమాజాన్ని వక్రమార్గం నడిపించినట్టు, అసలు కేసులు సంఖ్య పెరిగినట్టు, నేర ప్రవృత్తి సమాజంలో పెరిగినట్టు ఏ కేసులు లేవు. ఇతడు ఇలాంటి వాడని చెప్పుకుంటేందుకు ఎక్కడ దాఖలాలు లేవు. నోటి మాటలు దొంగ సాక్ష్యాలు పెట్టి, దొంగ ప్రమాణాలు పెట్టి, దొంగ వాళ్ళని తీసుకొచ్చి అబద్ధ సాక్షులను పెట్టి చెప్తున్నారు తప్ప క్లియర్గా ఇతనికంటూ ఎంక్వైరీ ఉండదా? ఒక రాజ్యం అన్నప్పుడు ఆ రాజ్య పరిపాలకుడికి
ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంటుంది ఖచ్చితంగా, ఎవరు ఎక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అని ప్రతిదీ ఉంటుంది ఖచ్చితంగా, అన్ని న్యాయపరంగా అన్ని చట్ట విచారం ఇస్తుంది ఖచ్చితంగా, వాళ్ళకు ఉంటుంది అన్ని ప్రకారంగా అన్ని విధాలుగా వాళ్ళు విచారణ చేస్తారు. రోమీలు అంటేనే అకారణంగా ఎవరిని పడితే వాళ్ళు సిలువేసి చంపరు, ఎవరిని పడితే వాళ్ళు చేయరు. ఖచ్చితంగా అన్నిటి వీడు ఖచ్చితంగా వీడు నేరస్తుడని నిర్ధారణకు వచ్చినాకనే ఖచ్చితంగా సిలువకు అప్పగిస్తారు. అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి మొత్తం అట్లా ఉంటుంది, పకడ్బందీగా ఉంటుంది, చట్టాలు అలా ఉన్నాయి. మీరు గమనించండి. ఈయన కూడా రోమిడో అయినా ఈయన కూడా శిక్ష విధించాలంటే రోమిడియో అయిన నన్ను ఎలా మీరు శిక్ష విధిస్తారంటాడు 20వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో. ఏది పౌలు గారు భయపడతారు వాళ్ళు, అమ్మో ఏంటి అని. అంటే మీరు గమనించండి, రోమీల శిక్ష చాలా కఠినమైంది కానీ న్యాయంగా ఉంటుంది. ఆడు ఏం తప్పు చేస్తాడో ఆ తప్పుకు ఖచ్చితంగా శిక్ష విధించేటట్టుగానే ఉంటుంది, విధించేటట్టుగా. ఈయన చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ న్యాయపరంగా చూసి అన్ని ప్రకారంగా ఈయన బోధలు అనేకమైన ప్రాంతాలు మొత్తం అలుముకున్నాయి. మొత్తం చూసిండు, ఎక్కడెక్కడ ఈయన ఎక్కడెక్కడ తిరిగిండు, ఎక్కడెక్కడ ప్రాంతాలు తిరిగిండు, ఎక్కడెక్కడ ఎలా ఉంది, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, క్రైమ్ రేట్ తగ్గిందా పెరిగిందా. అసలు ఈయన తిరిగింది విప్లవకారుడు అంటున్నారు, తిరుగుబాటుదారుడు అంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి మొత్తం ఈయన అందరి ప్రజలను రేపిండని చెప్తున్నారు ఈ దొంగలు. మరే ఇది న్యాయమైందా కాదా, అసలు ఏంటి ఈయన బోధలో ఉన్న సారాంశం ఏంటి, కథ ఏంటి అసలు అనేది ఎంక్వైరీ ఖచ్చితంగా చేసుకుంటుంది. ఒక ప్రభుత్వం ఉంటే చాలా జాగ్రత్తగా చేసుకుంటుంది. అన్ని చేసుకుంటే అన్ని జీరో ఏం లేదా బాబు, ఈయన చాలా మంచోడు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మనుషులకు వ్యతిరేకం కాదు, ఈయన మహాత్మ ఆధ్యాత్మికంగా మరో లోకం గురించి చెప్పింది. ఈయన ఖచ్చితంగా మనుషులు చెడిపోవద్దు, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, గొడవపడొద్దు, దోసుకోవద్దు, దాచుకోవద్దు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, అరే నీకు 2 అంగీలు ఒకరికి అంగీ ఇరా బాబు అన్నాడు, ఒకరికి అన్నం లేకపోతే అన్నం పెట్టమని చెప్పిండు, అనేకమైన ఈ మంచి మాత్రాలు మంచి సూత్రాలు చెప్పిండు, అనేకమైన నైతికమైన విలువలు బోధించిన వ్యక్తి తప్ప ఏ ఒక్కరు అంటే అనైతిక విలువలు బోధించలేదు, అంటే తప్పుడు మాటలు చెప్పలేదు, పురికొల్పలేదు, తిరుగుబాటుదారులుగా ఎవరిని మార్చలేదు, ప్రభుత్వాలకు అందరికి అనుకూలంగానే మనిషిలాగా బతకమని చెప్పిండ్రా బాబు. ఈయన సభ్య సమాజానికి ఈయన బోధలు మేలే తప్ప కీడు కావు అన్న కంప్రమేషన్కి వచ్చేసింది, మొత్తం కన్ఫామ్కి వచ్చేసింది ఎవరు, పిలాతు. అందుకనే ఏమంటారు, నేను విడుదల చేయాలని ఈయనకు మనసులో ఉంటుంది, ఈయన వల్ల కన్ఫామ్ ఉంటుంది. కానీ దొంగలు ఏం చేస్తారంటే కేకలేస్తారండి. కేకలేసి అన్న తర్వాత ఇంటికి వెళ్ళంగా చదువుకోండి, ముగించుకుందాం. లాస్ట్ వచనం చూడనా, ఆయన తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు నాయన అంటాడు. లాస్ట్ వచనం చూడనా 49 లూకా సువార్త 23వ అధ్యాయం 23 ఆ కింది లైన్లోనే ఉంటుంది. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరు క్షమించు. పరలోకం వెళ్ళేటప్పుగా సిలువబడి చంపబడుతున్న 34 23 34 యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగను కనుక వీరు క్షమించుడని చెప్పాను. ఎప్పుడండి యేసుక్రీస్తు సిలువ, తలకు ముళ్ళ కిరీటం, చేతులకు అరిచేతులకు కాళ్ళకు మేకులు, శరీరం ఆకాశముకు భూమికి మధ్యన ఒక సిలువకు క్రాస్కి వేలాడి తీయబడింది. మొత్తం భూమి ఆకాశాల మధ్య వేలాడి తీయబడి ఉన్నాడు. మధ్యాహ్నం వేళ రమి శరీరంలో బ్లడ్ మొత్తం కారిపోయింది, మొత్తం శరీరం మొత్తం అట్టుకట్టుక బ్లడ్ మొత్తం ఏమైపోయింది, గడ్డ కట్టిపోయింది, మొత్తం ఎర్రమంటుంది మొత్తం. మీరు గమనించండి, ఇంత వేదనలో ఉండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కనుక క్షమించు అంటుండడు. అంటే క్షమిస్తే తప్ప పరలోకం వెళ్ళలేరు. ఎందుకంటే నీ మనసు ఏం దేనికైనా నాయన, నేను ఎవరిని క్షమిస్తేనే నువ్వు వారిని క్షమిస్తావు. నేను నరరూపిగా వచ్చాను, నరావతారిగా వచ్చాను. ఈ నరులందరినీ నేను క్షమించలేకపోతే, నిన్ను క్షమించమని నేను చెప్పకపోతే, పొరపాటున శిక్షించమంటే ఏమైపోతుంది? అక్కడ రివర్స్ చెప్పిండు, నువ్వు ఎవరిని క్షమింపలేకపోతావా, నేను వారిని క్షమించలేను అన్నాడు. క్షమించలేడు యేసుక్రీస్తు వీళ్ళు అందరూ క్షమించలేకపోయింది అనుకో, మనల్ని తండ్రి క్షమిస్తాడా?
క్షమించలేదు. ఆయన ఎందుకు క్షమించిండు? ఆ తండ్రికి క్షమాపణ మనకు కావాలి ఖచ్చితంగా. మనం కూడా అలా క్షమించే పరలోకం వెళ్ళాలని, మనం కూడా క్షమాభిక్ష కలిగే అనేకులను క్షమిస్తేనే పరలోక ప్రవేశం ఉంటుందని. ఇతరుల వ్యక్తులను క్షమించలేని మనకు పరలోక ప్రవేశము అసాధ్యం. ఎదుటి వ్యక్తులను, విరుగు పొరుగు వారిని క్షమించలేని మన జీవితాలు పరలోక ప్రవేశము అసాధ్యం. మీరు గమనించండి, సాధ్యం ఎప్పుడైతే? క్షమిస్తే సాధ్యం, క్షమించకపోతే అసాధ్యం. వెళ్ళావు, నువ్వు రొట్టె తిను, సంఘానికి రా, నువ్వు పాటలు పాడు, నువ్వు నేను ఏం చేసినా సరే ఆ క్షమ లేకపోతే పరలోకం వెళ్ళము. యేసుక్రీస్తు ప్రాణం పెట్టిడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపం లేకుండా పరిశుద్ధుడుగానే బతికిడు, ఏ కలంకం లేదు. ఖచ్చితంగా అందరికి క్షమించాలి ఆయన. అంత కొట్టినా, అంత చంపినా ఏంటి క్షమ? క్షమలో ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటి? క్షమలో ఉన్న రహస్యం ఏంటి? క్షమించడంలో ఆ గుణములో ఉన్నది ఏంటి? తండ్రి గుణం. తండ్రి గుణం క్రీస్తుకు బాగా తెలుసు. నువ్వేం చేస్తే గదే వస్తుంది బిడ్డ నీకు అన్నాడు. నువ్వేం చేస్తే అదే వస్తుంది. ఆయన ఏం చేసిండు? ప్రేమించిండు, జీవాన్ని ఇచ్చాడు, తిరిగి అతనికి జీవం వచ్చేసింది. మరణం ఆయనను బంధించుట అసాధ్యము అన్నాడు. మరణవేదం తొలగించిండు, ఆయన లేపిండా లేపలేదా? మరి ఇక నుంచి ఈ పాఠం విన్న కాంచెలు మనం ఏం చేయాలి? క్షమించకపోతే క్షమించలేని క్రైస్తవుడు పరలోక ప్రవేశం అసాధ్యం. ఇతరులు క్షమించలేని క్రైస్తవులు ఎందుకంటున్నారంటే క్రైస్తవులకే తెలుసు క్షమాపణ గురించి, పక్కలోకి తెలియదు కనుక. ఇతరులను క్షమించలేని క్రైస్తవులు పరలోక ప్రవేశము అసాధ్యమని రాసుకోండి. ఇతరులను ఎవరినైనా, ఇంట్లోనైనా బయటనైనా ఎవరినైనా, ఇతరులను క్షమించలేని క్రైస్తవులు పరలోక ప్రవేశము అసాధ్యము. అది అన్యులైనా, ముస్లిమ్స్నైనా, ఎవరినైనా సరే నువ్వు క్షమించబద్ధుడివై ఉన్నావు. ఎప్పటి వరకు? నువ్వు నేను పోయేంతవరకు. తలనొచ్చుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, విలువైన సంగతులు, విలువైన నీ మాటలు నీ పిల్లలకు చెప్పి ఉన్నాం తండ్రి. చెప్పబడిన మాటలు తండ్రి విని విడిచిపెట్టువారు కాకుండా ఇన్న మాటలు మా హృదయ అంతరంగాల్లో తండ్రి ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద నేను అధికారిగా ఒప్పుకుంటూ తండ్రి మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా తండ్రి ఏదైతే మీరు చెప్పించారో నాయన కుమారుని ద్వారా చెప్పించబడిన మాటలు తండ్రి మా హృదయమైన పలక మీద ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద అధికారిగా ఒప్పుకుంటూ మా చివరి శ్వాస ఉన్నంత వరకు తండ్రి నమ్మకమైన బిడ్డలుగా తండ్రి వాక్యమైన వెలుగులో మా జీవితాలు సరి చేసుకుంటూ తండ్రి నాయన కొండ మీద ఉన్న పట్టణం ఎలాగైతే మరుగై ఉండనేరదో తండ్రి మేము కూడా తండ్రి కొండ మీద ఉన్న పట్టణం పోలే తండ్రి మరుగై ఉండక అందరూ కనబడేటట్టుగా తండ్రి మేము వెలుగుగా నేను లోకానికి వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పిన ప్రకారంగా తండ్రి వెలుగు చీకటిని పారదోలుతుంది నాయన అనేకులకు వెలుగునిస్తూ వారిలో ఉన్న చీకటిని పారదోలే అట్టి మంచి క్రియలు సత్క్రియలు చేస్తూ తండ్రి మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా క్రీస్తుకు సాక్షులుగా పరలోక పౌరులుగా తండ్రి భూమి మీద ఈ మట్టి దేహములో తండ్రి ఆత్మ శరీరం కలిసి ఉన్నప్పుడు తండ్రి పొరపాటు పడకుండా తొట్టిల్లకుండా పరిశుద్ధాత్మ హెచ్చరికలతో గద్దింపులతో ఆయన నడిపింపుతో తండ్రి మా తొలి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా తండ్రి ముందు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇరుకులు రోగాలు నొప్పులు బాధలు ఎన్ని వచ్చినా అన్నిటి అధిగమించి తండ్రి ఆ పరమునకు చేరాలన్నా తండ్రి అట్టి మంచి స్థిర మనసుతో తండ్రి స్థిరబుద్ధితో స్థిర మనసుతో బలమైన విశ్వాసంతో పరలోక పౌరులుగా తండ్రి అట్టి నాయన ఈ లోకం మీద బ్రతికి ఈ భూమి మీద తనమును స్థాలించి తనయులుగా పరలోక పౌరులుగా తండ్రి నీ యొద్దకు వచ్చే అట్టి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ ప్రసాదించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావమును నీకే ఆరోపిస్తూ నీ కరుణాస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక ఆమేన్. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. క్రీస్తుల శుభాలు.